తెలుగు ప్రేక్షకులు నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు నరేష్ విజయకృష్ణ గారు. కృష్ణ గారి జయంతి 31వ తారీఖు ఉంది ఈ నెలే. కృష్ణ గారి విషయాలైనా విజయ నిర్మల గారిని కృష్ణ గారిని విడదీసి చూడలేము. కృష్ణ గారి గురించి కానీ విజయ నిర్మల గారి గురించి కానీ నరేష్ గారి 50 సంవత్సరాల కెరియర్ గురించి కానీ ఎక్కువ మాట్లాడాలనుకుంటే నరేష్ గారు తప్ప ఎవరు మాట్లాడలేరు. నరేష్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే వేణు గారు. నమస్తే తెలుగు వన్. ఎలా ఉన్నారు సార్? బిజీ షెడ్యూల్స్ నడుస్తున్నట్టున్నాయి. అంటే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత నార్మల్గా పికప్ అయింది, కానీ 10 yearsగా బిజీగా ఉన్నాను. బట్ లాస్ట్ ఇయర్ వరుస హిట్స్, సామజవర్గం, నామళ్ళి పెళ్ళి, ఏంటింటి రామాయణం, ఈ సినిమాలతో నెక్స్ట్ కెరీర్ నెక్స్ట్ రేంజ్ అందుకుంది. ఓకే, మంచి టైం అనుకోవాలి. బట్ మంచి టైంతో పాటు మంచి టైమింగ్ ఉండాలి ఆర్టిస్ట్కి. దాని టైంని రెస్పెక్ట్ చేసి, మా ప్రొఫెషన్ రెస్పెక్ట్ చేస్తే వీ విల్ సీ సక్సెస్ అని నమ్మకం. ఓకే. సో ఇయర్ నెక్స్ట్ హైట్లో ఉంది. 50th year కూడా ఇయర్ 50 years కంప్లీట్ అయింది. అన్నీ కలిసి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. 50th yearలో ఇన్ని మంచి ఇది చూడడానికి అంత పాజిటివ్ వైబ్ కనపడుతుంది మొత్తం కూడా. ఒక ఆర్టిస్ట్కి వర్క్కి మించిన ఆనందం ఏది ఉండదు. బస్ మీ ఫేస్లో, మీ కళల్లో అది కనపడుతుంది. ఇంకొకటి సార్, మనకి 50 years జర్నీ అయిపోయింది. జర్నీ తర్వాత ఇప్పుడు నడుస్తున్నటువంటి ఇన్నింగ్స్లో మీకు ఎంచుకున్న క్యారెక్టర్లు చూస్తుంటారు, పెక్యులర్ క్యారెక్టర్స్ మీద వెళ్తున్నారు. ఈ పెక్యులర్ క్యారెక్టర్స్ కాకుండా మీరంటూ మెయిన్గా కొన్ని లీడ్స్ కోసం వెయిట్ చేస్తానని చెప్పి లాస్ట్ టైం మాట్లాడాడు. ఎలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకోవాలని మీరు వెయిటింగ్ సార్? అది కోవిడ్ తర్వాతనే ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక కొత్త ఫేజ్లోకి వెళ్ళిపోయింది. న్యూ వేవ్ ఫిల్మ్స్ అంటే ఎంటర్టైన్మెంట్లో ఒక కొత్త ఒరవడి. అందులో తెలుగులో ఇవాళ యంగ్స్టర్స్ ఎక్కువ మంది రీచ్కి వెళ్ళడం జనానికి. ఈ యంగ్స్టర్స్ నాకు కనెక్ట్ అవ్వడం. అవును, పొద్దున్నే రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుంది. వాళ్ళ చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఒక 12 ఏళ్ళ అబ్బాయి వచ్చి, మీ పెద్ద ఫ్యాన్ సార్, ఐఎమ్ యువర్ వెరీ బిగ్ ఫ్యాన్ అన్నాడు. అయితే మీ అమ్మ మీ నాన్నగారు ఫ్యాన్ అవడం వేరే, నువ్వేం ఫ్యాన్ అంటే సామజవర్గం చూశానండి, చాలా ఇష్టం, అందుకనే మీరంటే నాకు. అంటే 9th yearలో మొదలెట్టాను. 59, ఇప్పుడు 60కి వెళ్తున్నాం. 60కి వచ్చేసాం. సో ఇప్పుడు ఇన్ని తరాలు అంటే ఒక జనరేషన్ గ్యాప్ అంటే 10 years అంటారు. అవును. సో 50 years అంటే ఒక 10 years దాంట్లో తీసేసిన 3 తరాలు దాటిపోయాం మనం. 3-4 తరాలు. అది చాలా రేర్గా ఆర్టిస్ట్కి వస్తుందండి. ఓకే, వాట్ ఎవర్ ది టాలెంట్ అండ్ దీంతో పాటుగా బిహేవియర్, ఇవన్నీతో పాటుగా మంచి సత్సంబంధాలు అందరితో. అదేవిధంగా కొత్తదనం కోసం ఐ వర్క్ అండి. నేను ప్రతి సినిమాలో ఏదో కొంత తేడా కనిపించాలి, ఒకటే మోతాదు ఉండకూడదు అని నేను అనుకోవడం. నా మీద నమ్మకం పెట్టి ఇవాళ డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ చాలామంది, అఫ్కోర్స్ చాలామంది సీనియర్ డైరెక్టర్స్ కూడా ఇప్పుడు చేస్తున్నాను. సీను వైట్ల గారు, వీళ్ళందరితో కూడా ఇప్పుడు ఫిల్మ్స్ జరుగుతున్నాయి. సో వీళ్ళందరూ కూడా నరేష్ ఈ క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది అనుకోవడం, ఆ క్యారెక్టర్ న్యాయం చేయడం, ఇవన్నీ కూడా ప్లస్ అయింది. తర్వాత మనకేంటంటే ఇప్పుడు ఇంతకుముందు హీరోస్ అంటే 18, 20, 25 ఉండేది. ఇప్పుడు దాన్ని ఎక్కువ లీడ్ రోల్స్ అంటున్నాం. అలాంటి లీడ్ రోల్స్ ఒక్కొక్క ఏజ్ గ్రూప్ ఉంటాయి. సో ఇంగ్లీష్ ఫిల్మ్స్లో అలా ఉండేది, ఇలాంటివి వస్తే బాగుండేది అనిపించేది. అలాంటి సినిమాలు ఇప్పుడు నేను చూస్తున్నాను. సో నెంబర్ ఆఫ్ ఫ్యూ లీడ్ రోల్స్ కూడా చేస్తున్నాను, త్వరలో అనౌన్స్ చేస్తాం అది కూడా. ఓకే. సో అన్ని రకాలుగా ఇండస్ట్రీ ఇవాళ పచ్చగా ఉంది. తెలుగు ఇండస్ట్రీ అంటే తలెత్తుకు తిరిగే పరిస్థితిలో ఈ రోజున మన దర్శకులకు, ఫస్ట్ నిర్మాతలకి, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళు చేసినటువంటి సాహసాలు. దాంట్లో భాగంగా నేను యాక్టివ్గా ఉండడం అనేది నాకు సంతోషంగా ఉంది. అంటే మధ్యలో కోర్స్ కృష్ణ గారు లేరు ఈ అందరిని పంచుకోవడానికి. సరే, అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎప్పుడో అదన్నీ జరిగిపోవాలి, అలా అయిపోయింది. మిస్ దెమ్. బట్ ఇండస్ట్రీ అనేది ఒక జీవనది అండి, అది వెళ్తూనే ఉంటుంది. దాంట్లో మనం పడవలో పయనించే కాలం మనం వెళుతూనే ఉంటాం. సో ఆ పయనంలో ఇంకా నేను సక్సెస్లో ఉన్నాను. ఐఎమ్ సెలబ్రేటింగ్, రియలీ సెలబ్రేటింగ్ మై. దెన్ యునైటెడ్ నేషన్స్లో కూడా పదవి రావడం, మనకి సర్ టైటిల్ ఇవ్వడం, నైట్హుడ్ ఈ బిరుదు రావడం, ప్లస్ ఇప్పుడు లెఫ్టినెంట్ కర్నల్గా పదవి తీసుకున్నాను నేను. మీకు అచీవ్ చేసిన అచీవ్మెంట్స్ గురించి చెప్పాలంటే నాకు తెలిసి సగం ఇంటర్వ్యూ అదే ఉంటుంది. గ్రేట్ అచీవ్మెంట్స్ అండి. ఎప్పుడు మీకు డే బై డే నేర్చుకుంటూనే ఉన్నారు, అప్డేట్ అవుతూనే ఉన్నారు. ఐ బిలీవ్ అండి. యూ షుడ్. అంటే లైఫ్లో ఏంటంటే
యూ షుడ్ నెవర్ సెటిల్. అంటే ఎప్పుడైతే నేను సెటిల్ అయిపోయానో ఫీలింగ్ వస్తే, రిలాక్సేషన్ వస్తే నేను నా యాక్టింగ్ నేను సెటిల్ అయిపోయానని వస్తే, ఆ రోజుతో ఆల్మోస్ట్ మన కెరియర్ స్టార్ట్ డౌన్ వస్తుందండి. ఓకే. నేను ఇప్పటికి కూడా ఏ ఫిల్మ్ ఇచ్చినా కూడా స్క్రిప్టు ఎగ్జామ్ చదువుకున్నట్టు చదువుకుంటాను. దాని మీద వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం స్కూల్స్లో లాగా. సో ఈ ప్రక్రియలన్నీ కూడా నాతో వర్క్ చేస్తున్న యంగ్ యాక్టర్స్కి నాతో బాండింగ్ కలుపుతుంది, ఒక మంచి రిజల్ట్ వస్తుంది. ఈ ఫిలిమ్స్ నాకు ఇప్పటికి కూడా ఎవ్రీ ఫిలిం ఇస్ అ టెస్ట్. ఐ ఫీల్ ఇట్స్ అ టెస్ట్. అలాగే వెళ్తాను నేను. స్టిల్ ఇట్స్ గ్రోయింగ్. ఇంకా అదర్ లాంగ్వేజెస్ స్టార్ట్ అయినాయి ఇప్పుడు. సో ఇది చాలా ఇప్పుడు పాన్ ఇండియా వెళ్ళింది కాబట్టి ఆర్టిస్ట్ కూడా స్కోప్ పెరిగింది. వాళ్ళ ఇతర భాషలు కూడా తెలుగు సినిమాని చూస్తున్నారు ఇవాళ. అది ఒక గర్వకారణంగా ఉంది. సో రియలీ వెరీ హ్యాపీ ఈ సీజన్. అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ ఈ మంత్లో కృష్ణ గారి జయంతి ఉంది కాబట్టి కృష్ణ గారి జ్ఞాపకాలు ఒకసారి నెమరేసుకుంటాయి. కృష్ణ గారిని దగ్గర నుంచి చూసిన వ్యక్తులు నాకు తెలిసి మీకంటే ఎక్కువ ఎవరు లేరు. కృష్ణ గారి దగ్గర నుంచి విజయ నిర్మల్ గారిని వేరు చేసి మాట్లాడలేం. ఎప్పుడు మాట్లాడినా ఇద్దరి గురించి మాట్లాడాలి. ఇద్దరి గురించి మీ లైఫ్లో మెమొరబుల్ ఇన్సిడెంట్స్, మర్చిపోలేని ఇన్సిడెంట్ అంటే ఏం చెప్తారు? ఏం నేర్చుకున్నారు వాళ్ళిద్దరి దగ్గర నుంచి? అంటే వాళ్ళిద్దరూ ఒక వెలుగండి. వాళ్ళిద్దరిని ఒక అంటే ఇంగ్లీష్లో ట్విన్ ఫ్లేమ్స్ అంటాం, అంటే తెలుగులో జోడు జ్వాలలు అంటారు కాన్సెప్ట్. సోల్మెంట్ కన్నా ఇంకా హయ్యర్ ఫామ్ అనమాట. అంటే 2 bodies 1 soul. ఈ అలాంటి ఒక వెలుగు వాళ్ళిద్దరు. వాళ్ళు ఎక్కడున్నా అదొక చామ్ అండి. కృష్ణ గారు, విజయనిర్మల గారు, ఆ పేరు విజయకృష్ణ అంటే అదొక పేరు. ఆ చామ్ అండి. అది మీరు ఫ్యాన్స్లో తీసుకోండి, ఇండస్ట్రీలో తీసుకోండి, బంధువుల్లో తీసుకోండి, యాక్టర్స్లో తీసుకోండి. వాళ్ళిద్దరు అంటే మీరు చెప్పినట్టు విజయకృష్ణ వేరు చేయలేదు. అది వాళ్ళతో ఇన్సిడెంట్స్ అంటే నేను ఇప్పుడు చెప్తే ఒక పుస్తకం రాయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ట్రావెల్ ఆఫ్ లైఫ్ ఎంత ఒక వైడ్ ట్రావెల్ ఆఫ్ లైఫ్ అండి వాళ్ళది. ఇద్దరు కూడా చాలా బ్రాడ్ మైండెడ్ పీపుల్, చాలా డిటర్మైన్డ్ పీపుల్. అండ్ ఇద్దరు కూడా కొత్తదనం కోసం ముందుకు పెడతారు. తర్వాత వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక బాండింగ్ ఉంది చూసారు, అది చాలామంది కపుల్స్. విజయనిర్మల గారు చనిపోయినప్పుడు చాలామంది లేడీస్ చూశారు వీళ్ళ లవ్ స్టోరీ సక్సెస్ ఏంటి అనేది. పెద్ద చాలా క్యూరియస్గా దే అబ్జర్వ్డ్. సో దేర్ అన్ ఎగ్జాంపుల్, నాట్ జస్ట్ యాజ్ ఫిల్మ్ యాక్టర్స్ ఆర్ డైరెక్టర్గానో ప్రొడ్యూసర్గానో అలా కాదు, యాజ్ పీపుల్ వాళ్ళ లైఫ్ అనేది ఇది చాలా రేర్గా చూస్తామండి. అది మన తెలుగు ఇండస్ట్రీ నుంచి దాదాపు వాళ్ళ ట్రావెల్ అనేది ఒక డైనమిక్ మోడ్లోనే వెళ్ళిందండి వాళ్ళ లైఫ్ అంతా కూడా. ఇద్దరు డైనమిక్ పీపులే. సో ఎక్కడ కూడా కానీ ఎవరిని వేరు చేయకుండా, ఎవరిని అందరినీ కలుపుకొని అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని ఒక సిద్ధాంతం వెళ్ళేవాళ్ళు. సో అది లాస్ట్ వరకు కూడా ఎక్కడ ఇద్దరిలో ఒకళ్ళు కూడా మిస్ కాకుండా వెళ్ళడం అనేది అది చాలా రేర్ అండి. నేను ఎవ్రీడే వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళని కాఫీ దగ్గర నుంచి రాత్రి పడుకోవే వరకు ఐ యూస్ టు బీ దేర్ విత్ దెమ్. కాకుండా వీళ్ళిద్దరితో కూడా నా సినిమా ట్రావెల్ అని చూశారు. ఎన్నో సినిమాలు కలిసి చేసాం. మీరు 12 కాపురంలో చూస్తే మీ దగ్గర ఉంటుందన్న ఏమమ్మా జగడాల వదినమ్మలో ఇంత పిల్లలు నన్ను ఎత్తుకుంటారు కృష్ణ గారు, ఎత్తుకుని డ్యాన్స్ చేస్తూ వెళ్తారు. చాలా అందమైన విజువల్. సో అది అవన్నీ ఇప్పుడు చూస్తుంటే ఒంటరిగా ఉంటే అది అన్నీ చూస్తూ కూర్చుంటాను నేను. సో ఆ ట్రావెల్ ఇస్ వెరీ, అది చాలా రేర్ అదృష్టం అండి నిజంగా. నాకు జీవితంలో ఇవంతా ఒక ఎత్తు, నా కెరియర్ ఒక ఎత్తు అంటే వాళ్ళ పెంపకంలో పెరగడం, వాళ్ళ అభిమానాన్ని సంపాదించుకోవడం, వాళ్ళతో తోడుగా లాస్ట్ వరకు నేను ఉండగలగడం అనేది అది నిజంగా అది దేవుడిచ్చిన వరం అనాలి, వాళ్ళు ఇచ్చిన వరం అనాలి. నా మీద అంత నమ్మకం. నరేష్ ఏమన్నా చెప్తే చేస్తాడు అనేటువంటి ఒక బ్యూటిఫుల్ ఇది ఉండేది. వాళ్ళది 2 లైఫ్స్ ఉండేది. ఒకటి ప్రొఫెషనల్ లైఫ్, అంటే ఎందుకంటే కృష్ణ గారితో చాలా ఎక్కువ సినిమాలు డైరెక్ట్ చేసిన విజయనిర్మల గారు. ఆమె మొత్తం 46 సినిమాలు నాకు తెలిసి కృష్ణ గారితో ఒక 30 సినిమాల పైన తీసుకుంటున్నాను. ఓకే. సో ఒక్క డైరెక్టరు దాదాపు 30 ఫిల్మ్స్ డైరెక్ట్ చేసిన ఆల్మోస్ట్. సో అవన్నీ కూడా అంటే భార్యాభర్తలు
చాలా కష్టం అండి. కెమెరా ముందు వెనక కూర్చొని ఆమె క్యాప్టెన్షిప్లో ఆయన హీరోగా చేయడం అనేది అవన్నీ అబ్జర్వ్ చేశాను. ఏకాభిప్రాయానికి రావడం అంటే ఒక విషయం కాదు, అది వాళ్ళ అన్యోన్యత అండి. అంటే అంటే ఆయన కూడా ఏంటంటే డైరెక్టర్కి ఒక ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో, ఎంత మిగతా డైరెక్టర్స్కి ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అంతే రెస్పెక్ట్ ఇచ్చేవాడు ఆమెకు కూడా. అక్కడ షీ హ్యాస్ ది కమాండ్. అట్ ద సేమ్ టైం నిజంగా ఒక భర్తగా ఎటువంటి సపోర్ట్ అంటే ఫ్రమ్ ద బిగినింగ్ డైరెక్టర్గా ఎంకరేజ్ చేసింది కృష్ణ గారే మదర్. ఆమెకు ఇంట్రెస్ట్ ఉండేది. నవలా దర్శకురాలని పేరు ఎందుకు వచ్చిందంటే వేల నవల్స్ ఉండేది. అవన్నీ ఎక్కడ పోయినా కొన్ని ఉన్నాయి నా దగ్గర, కొన్ని పోయి చాలా మటుకు పోయినాయి. ఆ నవల్ చదువుతూ ఉండేది. సో ఆమెలో క్రియేటివిటీ గమనించింది ఆయన ఎక్కువ. సో ఫస్ట్ ఎంకరేజ్ చేసి మీనా సినిమా, ఇప్పుడు మీనా సినిమా సినీ చరిత్రలో మళ్ళీ దాన్ని ఆగా తీశారు. 55 years తర్వాత ఒక సినిమాని మళ్ళీ తీశారంటే అది నిజంగా ఎంత గొప్ప నవలై ఉండాలి. మీ అమ్మగారు తీసిన సినిమా మళ్ళీ మీరు దాంట్లో నేను గుమ్మడి క్యారెక్టర్ నేను చేయడం చూడండి ఎలా ఉంటుందంటే. సో ఆ మీనా సినిమాలో యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే కృష్ణ గారు అప్పట్లో సూపర్ స్టార్, మాస్ హీరో, జేమ్స్ బాండ్. కానీ ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే సరే మదర్ కోసం చేసి ఉండొచ్చు ఆ క్యారెక్టరు, కానీ ఒక డిఫరెంట్ పాత్ర నాకు పడాలి, ఒక బ్యూటిఫుల్ రోల్ పడాలని ఆ హీరో రోల్ చేశారు. లేడీ ఓరియంటెడ్ ఫిలిం ఉన్నప్పటికీ దాన్ని వాళ్ళు ప్రజెంట్ చేసిన విధానం ఇవన్నీ కూడా నాకు లైఫ్లో మర్చిపోలేను. నేను చిన్నప్పుడు అమ్మ ఇక్కడ అంటే అప్పట్లో ఇవన్నీ గ్రాఫిక్స్ అవి లేవు, సెట్ మొత్తం ఒక బొమ్మ తయారు చేసేది. రాత్రి కెమెరామ్యాన్ అందరూ కూర్చునేవాళ్ళు, కృష్ణ గారు అప్పుడు రిలాక్స్ అయ్యేవాళ్ళు. ఓకే, ఈ అగ్గిపెట్టి ఒకటి పెట్టి కెమెరా ఇలా మూవ్ చేసుకుంటూ షార్ట్స్ అన్ని నోట్ చేశాను రాత్రి 9:30 వరకు. అంతా ఈవినింగ్ వర్క్ చేసుకునేవాళ్ళు. అందుకనే ఆ రోజుల్లో ఆమె 15 days 20 daysలో సినిమా తీయగలడం అంటే అంత స్పీడ్ ఉన్న డైరెక్టర్ అనేది మళ్ళీ నేను చూడలేదు. అన్ని సక్సెస్లు ఇచ్చాయి. మినిమం గ్యారంటీ డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్నామే. సో మా బ్యానర్లోనే చాలా సినిమాలు చేశాం. అదేవిధంగా సాహసమైన ఔపురి, అప్పట్లో ఒక బోల్డ్ పొలిటికల్ ఫిల్మ్. అలాగే ఆమె బహుశా కృష్ణ గారు లేకపోతే మదర్ డైరెక్టర్గా అన్ని సాహసాలు చేసేది కాదేమో నేను అనుకుంటున్నాను. ఓకే, అండ్ హీ వాజ్ ద బ్యాక్ బోన్. అట్ ద సేమ్ టైం కృష్ణ గారికి లైఫ్లో ఒక బ్యాక్ బోన్ అవ్వండి, అన్నిటికీ నిలబడేది. అంటే ఎంతైనా కూడా ఏమండి, ఎంత మగాడైనా కూడా ప్రతి మగవాడు కూడా తన భార్యలో తల్లిని చూసుకుంటాడు. అలా చూశాడు ఆమె. మళ్ళీ కూతురులాగా కూడా చూసేవాడు. ఆ గమ్మత్తుగా ఉండి అన్నీ కలిసి వచ్చేది వాళ్ళ దాంట్లో. ఎంత అందంగా ఉండేదంటే గొడవలంటే వాళ్ళకి నాకు తెలిసి గొడవలు ఏమి ఉండేది కాదండి. ఎందుకంటే రెండోది ఆమె ఏమన్నా ఒక మాట అంటే ఈయన సైలెంట్ అయిపోయాడు, ఆయన ఒక మాట అంటే ఈమె ఆలోచించి దాన్ని గౌరవించేది. సో ఒక మ్యారేజ్ సక్సెస్ అవ్వాలంటే ఇవాళ మ్యారేజ్ ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాయి? ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేక, ఒకళ్ళ మీద ఒకళ్ళకి గౌరవం లేక అనను, బట్ నమ్మకం లేక వాళ్ళ మీద వాళ్ళ అతి నమ్మకం పెట్టుకోవడం, ఇవన్నీ కాకుండా ఇట్స్ బ్యాలెన్స్డ్ మోడ్లో వాళ్ళ లైఫ్ నడిపారండి. సామాన్యంగా ఇద్దరు మొగుడు పిల్లలు నడపడం వేరే, ఇద్దరు పబ్లిక్ ఫిగర్స్, ఇద్దరు లెజెండ్స్, అన్ని రంగాల్లో ఉంటూ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకొని, కోర్స్ వాళ్ళ లైఫ్ అనేది ఆ టైంలో ఇట్ ఇస్ అ రెవల్యూషనరీ. వాళ్ళ డిసిషన్ కానీ, వాళ్ళ మ్యారేజ్ కానీ. సో వాళ్ళు ఎవరిని కన్విన్స్ చేయడానికి ఎప్పుడు చేయలేదండి. ఒకరిని కన్విన్స్ చేయడానికి వాళ్ళు బతకలా. మేము బాగుండాలి, మాతో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి, నాకు నువ్వు కావాలి, నేను నీకు కావాలి, ఇంతే. సో దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ దర్ లైఫ్ అని నేను అనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా పన్నెండు కాపురంలో 7th year, నా 9th yearలో మొదలైంది వాళ్ళతో ట్రావెల్. ఆయన లాస్ట్ చేసిన శ్రీలో కూడా ముప్పలేని శివ డైరెక్షన్ వాళ్ళిద్దరు పేరుగా చేశారు. లాస్ట్ సినిమాలో కూడా నేను నటించడం అనేది గ్రేట్. అది నా మొదటి సినిమా వాళ్ళిద్దరి లాస్ట్ సినిమా నేను. సో ఇవన్నీ కూడా రాసిపెట్టి ఉండాలండి. ఇవన్నీ కూడా షుడ్ బి రిటర్న్. అనుకుంటే జరగవు. బహుశా నాకు వచ్చిన అవార్డులు అన్నింటిలో అదే గ్రేటెస్ట్ అవార్డు అని నేను. ఇప్పటి వరకు వాళ్ళ జీవితాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను, చాలా విషయాలు ఉన్నాయని చెప్పారు. వాటిలో మర్చిపోని చెప్పాలంటే ఒకటండి, ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే మామూలు విషయం కాదు కదా. ఫస్ట్ పేరెంట్స్కి గౌరవం ఇవ్వాలండి. వాళ్ళిద్దరిలో చూశాను. గ్రేట్. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ పేరెంట్స్ని పువ్వుల్లో పెట్టి చూస్తున్నారు లాస్ట్ వరకు. ఎంత
ప్రేమించేవాళ్ళు అంటే నేను నా లైఫ్ ఇన్స్పిరేషన్ అంటే ఆల్మోస్ట్ ప్రతి కోణంలో వాళ్ళు కనిపిస్తారండి. ఆల్మోస్ట్ వాళ్ళు కనిపిస్తారు. ఎందుకంటే నా కెరియర్లో కూడా చాలా మటుకు బోల్డ్ డిసిషన్స్ తీసుకున్నా. సో అదేవిధంగా రియల్ లైఫ్లో ఒడిదుడుకులు వచ్చినా నేను ఎప్పుడు భయపడలా. అంటే వాళ్ళని చూస్తే ఆ ధైర్యం వస్తుంది. ఓకే, రైట్, వీళ్ళు ఉన్నారు కదా నాకు ఇప్పుడు ఉన్నారనే ఫీలింగ్ ఉంటుంది. సో మనం ఎవరికి అన్యాయం చేయొద్దు. అట్ ద సేమ్ టైం మనకు మనం ద్రోహం చేసుకోకూడదండి, మన మనస్సాక్షికి. సో వాళ్ళ మనస్సాక్షికి బతికారు. వాళ్ళ పేరెంట్స్ని అంతే ప్రేమించారు. తర్వాత వాళ్ళ కెరియర్లో వాళ్ళు ఇచ్చిన ఇంపార్టెన్స్ అండి టైం, షూటింగ్ టైం, అంటే టైంకి వెళ్ళడం, ఆ టైంకి డెలివరీ చేయడం. ఒక్క నిమిషం అంటే మదరు 9 o'clock షూటింగ్ అంటే 8 o'clock సెట్లో ఉండేది అక్కడ. నేను ఒకసారి లేట్కి వెళితే ఇంక జన్మలో నా మొహం చూడొద్దని చెప్పింది. ఇంకా కుర్రోడిని ఇంకా నేను అది దాన్ని కోలుకోవడానికి నాకు కొంత టైం పట్టింది. సో అలాంటి డిసిప్లిన్ వాళ్ళది. సక్సెస్ఫుల్ ఏంటంటేనండి ఇద్దరిది డిసిప్లిన్ లైఫ్. కృష్ణ గారు 300 సినిమాలు, అందులో ఎలాంటి సినిమాలు అండి? అల్లూరి సీతారామరాజు కానీ, మోసగాళ్ళకి మోసగాడు కానీ, వాళ్ళిద్దరు చేసే 12 కాపురం కానీ, డిఫరెంట్ ఫిలిం. వాళ్ళు ఆ ట్రావెల్ అనేది వాళ్ళిద్దరు కలిపితేనే సక్సెస్ అండి. నేను ఫస్ట్ డే 4 స్తంభాల షూటింగ్ వెళ్తున్నప్పుడు మదర్ పిలిచింది. పిలిచి అవుట్డోర్ వెళ్తున్నా వైజాగ్కి, రా నేను 17 ఏళ్ళు, ఏంటి ఏమేమి ప్లాన్ చేసావు షూటింగ్ అని. బట్టలు అది తీసుకున్నాను, అది తీసుకున్నాను, మేకప్ వద్దన్నారు జంజాల గారు. అది ఇంకేముందంటే ఇవన్నీ తర్వాత కానీ నువ్వు గుర్తుపెట్టుకో, నీకు ఇప్పుడు 17 ఏళ్ళు, నువ్వు 17 ఏళ్ళకి హీరో అయ్యావు, నువ్వు నిన్ను ఎవరు నమస్కారం పెట్టరు, నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు అందరికి నమస్కారం పెట్టు, లైట్ బాయ్ దగ్గర నుంచి. అది అలవాటు చేసుకోని. ఇప్పటికండి నేను వెడితే ఫస్ట్ అందరు లైట్ బాయ్స్ మీద భుజం మీద చేస్తాను, ప్రొడక్షన్ భుజం చేయి మాట్లాడి. నేను రాగానే వాళ్ళ మొహాలు వెలుగుతాయండి. నేను రాగానే ఇది నేనేదో చేశాను కాదు, వాళ్ళు నేర్పింది నాకు. సో ఇవన్నీ ఈ ఇల్లు ఒక యూనివర్సిటీ అండి, ఇది విజయకృష్ణ యూనివర్సిటీ. ఇది దాంట్లో స్టూడెంట్ నేను, మేము అందరం స్టూడెంట్సే. సో అంత యూనివర్సిటీలో మేము ఒక స్టూడెంట్గా ఉండమని నా అదృష్టం అండి. ఓకే, అలాగా. సో ఎవ్రీథింగ్ వాస్ ఒక ట్రావెల్ ఆఫ్ అ లైఫ్ టైం. ఇటు సినిమాలు, ఇటు రాజకీయం, అవును, ఇటు పర్సనల్ లైఫ్, అన్నీ కూడా వాళ్ళది ఒక అందమైనటువంటి అధ్యాయం. ప్రతి పేజ్ ఒక అందం, ప్రతి పేజీలో ఒక అడ్వెంచర్. అలా నడిపారు వాళ్ళు. కృష్ణ గారు నాకు దశలో 3 షిఫ్ట్లు పనిచేశారని ఇప్పటికీ ఇండస్ట్రీ మొత్తం చెప్పుకుంటా ఉన్నారు. ఇండస్ట్రీ గురించి చెప్పాల్సి వస్తే ఆయన గురించి చెప్తారు ముందు. ఖచ్చితంగా మాట్లాడాలంటే నాకు మొన్న ఎవరో చెప్పారు, ఇవి చాలామందికి తెలియని విషయాలు. ఐ థింక్ గూఢాచారి 116 అనుకుంటా, గూఢాచారి 116కు ఏదో టైటిల్స్ ఏదో, అది ఆంధ్ర జేమ్స్ టైటిల్ షూట్ చేయాల్సి వస్తుంది. బ్లాక్ కోట్ కావాలంటే లేదు, ఎక్కడో అద్దెకి తీసుకొచ్చి వేసారంట. అది స్మెల్ వస్తుంటే అంటే ఎమర్జెన్సీ అర్జెంట్ ఇప్పుడు తెప్పించాలంటే ఆ రోజులు ఎక్కడ దొరికేది? ఇప్పటిలాగా లూయిస్ ఫిలిప్ ఏం లేవు కదా. జనరల్గా అయితే ఒక హీరో వెయిట్ చేద్దాం, 1 hour రానే ఉంటాను. ప్రొడ్యూసర్ టైం వేస్ట్ చేయకూడదని కృష్ణ గారు అది వేసుకొని ఫినిష్ చేసి స్మెల్ వస్తున్నా కూడా ఇంకెప్పుడు ఇలాంటివి చేయొద్దు ఏ ఆర్టిస్ట్ కూడా అని చెప్పలేడు. అంటే ఏ ఆర్టిస్ట్ కూడా షూట్ అయిన తర్వాత అంటే దట్ ఈస్ కమిట్మెంట్ అండి. ఇలాంటివి ఇంకోటి నాకు అప్పట్లో వీళ్ళిద్దరూ చెప్పేది అంటే వీళ్ళిద్దరూ కలిసే దాదాపు సంవత్సరానికి 10 సినిమాలు అట్లా చేసేవాళ్ళు. అది మరి ఇట్స్ రికార్డ్ ఊహించలేవు. ఇవాళ 2 సినిమాలు చేయడానికి సంవత్సరం ఒక హీరో కష్టపడి, అంటే అఫ్కోర్స్ ఇవాళ బడ్జెట్లు వేరే, అది వేరే అనుకోండి. వీళ్ళిద్దరు నాకు చెప్పింది ఏంటంటే వాహిని స్టూడియోలో ఏవిఎం, అంటే అక్కడ మద్రాసులో ఎలా ఉండేదంటే ఏవిఎం, వాహిని, జెమిని ఇవన్నీ పక్కన ఉండేవి. ఎంత కూడా 1-2-3 kilometers రేడియస్. పొద్దున షూటింగ్ స్టార్ట్ చేసి సాయంకాలం ఫినిష్ చేసి, సాయంకాలం మేకప్ వేసుకుని రాత్రి 2 గంటల దాకా చేసి, 2కి వెళ్ళి ఇంకో సినిమా చేసి, పొద్దునే వచ్చి ఆ మేకప్ రూమ్లో ఇంతవరకు మేకప్ కదలకుండా ఇక్కడి నుంచి స్నానం చేసి, ఇవన్నీ బహుశా నాకు తెలిసి నేను హిందీలో చూశాను. అంటే నేను ఇండస్ట్రీని పుట్టిన నుంచి చూస్తున్నానండి. తమిళ్లో చూశాను, గ్రేట్ పీపుల్ ఉన్నారు, శివాజీ గణేశన్, ఎంజిఆర్ గారు, అదేవిధంగా రాజ్ కుమార్ గారు కన్నడలో, హిందీలో అప్పుడు
ఎవరు కూడా ఇలా పనిచేసిన వ్యక్తి, పని రాక్షసి అని ఒక పేరు, ఆయన పని రాక్షసుడే, పని పని లేక ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది, ఇంకెలా ఇద్దరు రాక్షసులు కలిస్తే ఒక దేవత అవుతారు. అలాగా అలాగా వాళ్ళిద్దరు కూడా సేమ్ మోడ్లో ఉండేవాళ్ళు అండి. ఆ వర్క్ అంటే అంత పిచ్చి. లాస్ట్లో ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత కూడా చుట్టూ స్టూడియో చేసాం, విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్ ఇక్కడ చుట్టూ చేసాం. అవును, చేశారు. అవును, మర్చిపోలేని ఇవన్నీ కూడా ఏంటంటే లైట్లు వెలిగితే ఎంత ఆనందపడిపోయాడో. ఫోన్ చేసేవాడు, ఇవాళ లైట్లు వెలిగితే నాకు షూటింగ్ వచ్చిందని పైన చూసేవాడు చిన్నపిల్లలాగా. షూటింగ్ జరుగుతుంది అంటే అది ఒక ఆర్టిస్ట్కి వర్క్, లైట్లు చూస్తే అది వేరే అండి, ఆనందం వేరే ఆర్టిస్ట్కి. ఆ లైట్లు, కెమెరాలు, పొద్దున ఆ టీ అవన్నీ చూస్తే ప్రొడక్షన్. అదేవిధంగా ప్రొడ్యూసర్స్ యాక్టర్ అంటే చాలామంది ఉండొచ్చు, కానీ ఇంతకు మించిన కృష్ణ గారికి మించిన ప్రొడ్యూసర్స్ యాక్టర్ అనేది ఎవరు లేరండి నాకు తెలుసు. ఎందుకంటే నేను ఉన్నాను ఊటీలో, కుర్రాడిని, షూటింగ్ జరుగుతుంది. అంటే అప్పట్లో ఇలాగ ఆర్టీజీస్ ట్రాన్స్ఫర్స్ ఏం లేదు, డబ్బులు రావాలంటే మెడ్రాస్ నుంచే రావాలి అంతే, డబ్బులు లేవు, ప్రొడ్యూసర్ రూపాయలు లేరు డబ్బు ప్రొడ్యూసర్ దగ్గర. రేపు మార్నింగ్ రావాలి, ట్రైన్కి రావాలి, అది అప్పుడు ఫ్లైట్లు కూడా లేవు కదా, తక్కువ. సాయంకాలం 5:30కి వెళ్ళకోకుండా, ఈయనకి సాయంకాలం టిఫిన్ ఇష్టం, సాయంకాలం మంచి ఆయన భోజన ప్రియుడు. పొద్దున్న టిఫిన్ బాగుండాలి, మధ్య పెద్ద టైం టేబుల్ కూడా ఉంటుంది మా దగ్గర, మధ్యాహ్నం భోజనాలు 3 వెరైటీలు ఇలా ఉండాలి. ఆమె అన్నీ వండి పెట్టేది, అందరికి కూడా ఉండేది యూనిట్లో ఆమె. మళ్ళీ 6 o'clock మంచి ఉప్మా నిమ్మకాయ వేసుకుని పిండి తింటాడు ఆయన. సాయంకాలం టిఫిన్లు ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు టిఫిన్లకి అన్నీ కొంచెం మెస్ వాళ్ళు మొరాయిస్తున్నారండి, వాళ్ళు కట్టలేదు 2 రోజులుగా డబ్బులు. అవునా అని ఇది ఇవాళ పల్లీలు తెప్పించండి అందరూ, ఊరికి రోజు టిఫిన్లు తినేందుకు ఆ పల్లీలు అమ్ముతున్నటువంటి తెప్పించండి. ఈయన పల్లీలు తిని యూనిట్ అందరికి పల్లీలు పెట్టి షూటింగ్ ఫినిష్ చేశాడు ఆయన. అంటే ఈవినింగ్ టైం అంటే ఎంత కమిట్మెంట్ ఉండాలండి. ఇవాళ చాలామంది ఏమన్నా చిన్న పొరపాటు జరిగితే వెళ్ళిపోతారు సెట్లోంచి, అలాంటిది ప్రొడ్యూసర్ కోసం. నాట్ దట్ రేపు పొద్దున వస్తుంది, డబ్బులు రావచ్చు, అవును, అంటే ఆ టైం షూటింగ్ ఆగకూడదు అనేది వాళ్ళ, మన ఓన్ ప్రొడక్షన్ కాదు, ఏ ప్రొడక్షన్ అయినా కూడా. రెండోది ఏంటంటే గర్వకారణం ఏంటంటేనండి, సినీ పరిశ్రమకి భోజనాలు బాగా పెట్టడం నేర్పించిన తెలుగు పరిశ్రమ అండి. నిజంగా మీరు అంటే నేను వేరే భాషల గురించి మాట్లాడను, ఎక్కువ సాంబార్ సాదం, తైరు సాదం అంటే పెరుగన్నం ఉండేది అంతే, 2 పాపాడు ఉండేది. ఇది అంతే, అప్పట్లో అంతే, అప్పట్లో తప్పు రైట్ అని లేవు. ఒక పద్మాలయ, విజయకృష్ణ, ఈ రెండిట్లో మాత్రం పొద్దున్న టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం దగ్గర నుంచి మంచి భోజనం పెట్టేవాళ్ళు. కనీసం ఖచ్చితంగా 2 నాన్ వెజిటేరియన్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే, మనం 7 గంటలకు పోతాం, ఈ లైట్ బాయ్స్, ప్రొడక్షన్ బాయ్స్ పాపం 3 గంటలు వేస్తారు. అవును, వాళ్ళ జీవితం పని చేస్తారు. వాళ్ళని తృప్తిగా పెడితే సినిమా బాగా జరుగుతుంది, వాళ్ళు సంతోషంగా ఉంటారన్న, ఇవన్నీ ఎంతమంది ఆలోచిస్తారండి. పాజిటివ్ ఎనర్జీ, అదొక పాజిటివ్ ఎనర్జీ. అవన్నీ నాకు ఇప్పటికి కూడా ఇట్స్ మై ఇన్స్పిరేషన్ అండి. రాజకీయం అన్నారు కాబట్టి, రాజకీయం డెసిషన్ అనేది కృష్ణ గారిదే, ఇద్దరు కలిసి తీసుకున్న డెసిషన్ అది. కృష్ణ గారు కొంచెం రాజీవ్ గాంధీ గారు అంటే బాగా ఇష్టం, బట్ రాజకీయాల్లో వెళ్ళాలని ఎప్పుడు అనుకోలేదండి. నాకు బాగా గుర్తుంది, ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు మదర్ బోర్ మీద నడుస్తుంది. అంటే ఒక మహిళా ప్రధానమంత్రి అనేటువంటి ఆమెకి అప్పట్లో అది పెద్ద, అది కాకుండా నార్మల్ డెత్ కాదు కదా, నార్మల్ డెత్ కాదు అని ఆమె డెడ్ బాడీ చూడాలని అడిగింది కృష్ణ గారిని. ఇమ్మీడియట్ ఫ్లైట్ బుక్ చేసి, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంతా ఆయనకు బాగా తెలిసిన వాళ్ళే, తెలుగు మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్ అందరూ అంత తెలుగు వాళ్ళే కదా. నేను వస్తున్నాను, అక్కడికి వెళ్తానంటే అక్కడ ఢిల్లీలో ఇందిరాగాంధీ గారిని ఆమె చూసి ఆ బాడీని, రాజీవ్ గాంధీ గారు అప్పుడు పరిచయం అయ్యారు కృష్ణ గారు. అప్పట్లో ఇక్కడ అంటే రాజకీయం కొంత తేడాలు వచ్చాయి. అప్పుడు కాంగ్రెసు, తెలుగుదేశం ఇవన్నీ కూడా కొంత చేంజెస్ అవుతాయి. మిస్ మ్యాచ్ కూడా కాదు, మార్పులు జరుగుతున్నాయి. రాజీవ్ గాంధీ గారు ఈయన యొక్క పాపులారిటీ చూశాడు ఆయన. అంటే రామారావు గారిని పొలిటికల్గా, రామారావు గారు అంటే కృష్ణ గారికి మహాప్రాణం, ఆయన ఫ్యాన్, ఈయన దేవుడిగా చూస్తాడు. బట్ పొలిటికల్గా హీజ్ అ కాంగ్రెస్ ఫ్యామిలీ డెఫినెట్గా. సో రాజీవ్ గాంధీ గారు అబ్జర్వ్ చేశారు, హీ ఎన్క్వైర్డ్ అబౌట్ హిమ్. అప్పటి నుంచి హీ వాజ్ ఇన్ టచ్ విత్ కృష్ణ గారు. ఓకే. కానీ నాకు విచిత్రం ఏంటంటే, మేము అప్పుడు సత్య స్టూడియోస్, ఎంజీఆర్ గారి స్టూడియోస్లో షూటింగ్ చేస్తున్నాం. కృష్ణ గారు నేను ఇద్దరు ఉన్నాం సినిమాలో. ఏదో మదర్ సినిమా డైరెక్షన్.
మరి అప్పట్లో ట్రంక్ కాల్సే కదా, ఫోన్లు ఢిల్లీ నుంచి ఎస్టీడీ కూడా రాలేదు అప్పటికి దాకా. మధ్యాహ్నం ట్రంక్ కాల్ వచ్చింది, కృష్ణ గారి గురించి ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తున్నారు, ఎవరు మాట్లాడాలి అంటే దేనికి అన్నాడు. ఏమండి అది మాట్లాడతారంట అంటే ఆయనకు అర్థమైపోయింది ఎంపీ కంటెస్ట్ చేయాలని ఏదో ఆఫర్ వచ్చినట్టుంది, ఇప్పుడు వద్దు అన్నాడు. కట్ చేశాడు ఫోన్. ఇప్పుడు సాయంకాలం 6 గంటలకు వచ్చింది ఫోన్, ఎవరో ఢిల్లీలో మినిస్టర్ ఎవరో మాట అవాయిడ్ చేశాడు. అంటే నేను సపోర్ట్ ఇస్తాను కానీ సినిమాలో బిజీగా ఉన్నాను. కానీ రాత్రి 9:30-10 గంటలకి నేను అప్పుడే భోజనం చేసి కింద కూర్చున్నాను, వాళ్ళది 3వ అంతస్తు, నాది 1st అంతస్తు. ఫోన్ వచ్చింది, తీశాను. ఆ ఫోన్ నా లైఫ్లో మర్చిపోయాను. రాజీవ్ గాంధీజీ వుడ్ లైక్ టు స్పీక్ టు శ్రీ కృష్ణాజీ అన్నారు. నాకు ఒకసారి వణుకొచ్చింది. అంటే రాజీవ్ గాంధీ గారు అంటే అప్పట్లో అంతే కదా, మాకు అప్పట్లో ఇంటర్కామ్ ఉండేది ఇంట్లో. పెళ్ళి కొట్టి రాజీవ్ గాంధీ గారు అన్నాడు ఆయన. రాజీవ్ గాంధీ గారు మాట్లాడతారంటే లైన్లో వాళ్ళ పిఏ ఉన్నాడు. ఏం చేస్తారంటే ఫోన్ తీసుకున్నాడు. అంతేగా, కృష్ణ యు ఆర్ కంటెస్టింగ్ ఫ్రమ్ ఏలూరు అన్నాడు. బాగా గుర్తురాకు. సో దట్ వాజ్ ది టేక్ ఆఫ్ పాయింట్. టేక్ ఆఫ్ పాయింట్ కోర్స్ ఆయన రాజకీయంగా అంటే బేసిక్గా ఏంటంటే రాజకీయం అనేది ఒక అధ్యాయం, ఒక చిన్న అధ్యాయం అనుకోవాలి అంతే. సో ఆ ఒక అభిమానం మీద కంటెస్ట్ చేశాడు, గెలిచాడు, పెద్ద మెజారిటీతో గెలిచాడు. బట్ ఆఫ్ కోర్స్ అప్పట్లో రాజకీయంగా మళ్ళీ నేషనల్ ఫ్రంట్ అంటే ఇక్కడ తెలుగుదేశం గెలవడం, కాంగ్రెస్ ఓడిపోవడం, కొన్ని ఇట్ వాజ్ నాట్ హ్యాపీ అక్కడ జరుగుతున్నటువంటిది. బట్ ఆయనకు గుర్తింపు అయితే మహనీయులు రాజీవ్ గాంధీ గారు కానీ పివి నరసింహరావు గారు. రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు ఆయన అప్పుడే 2nd టైం కంటెస్ట్ చేస్తున్నాడు. ఆయన బోర్డు మీద ఇచ్చేసాడు. కృష్ణ గారు కూడా చాలా ఇష్టం రాజీవ్ గాంధీ గారు అంటే. ఇద్దరు ఫొటోస్ కూడా ఉంది ఇక్కడ. బ్రదర్స్ లాగా ఉండేవాడు, చూస్తే అందంగా ఇద్దరు. తామర పూలు లోటస్ లాగా ఉండేవాళ్ళు ఇద్దరు. సో ఏడ్చినప్పుడు అప్పుడు పివి నరసింహరావు అడిగారట. అప్పుడు ఐ థింక్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని అడిగారు అనుకుంటా, ఏంటయ్యా ఈయన కృష్ణ గారు కాంగ్రెస్ నుంచి ఏం అడగడేంటి మనల్ని, ఏం అడగాలి, అదే పదవి రాజీవ్ గాంధీ అడిగాడంట. ఆయన ఏం అడగడు కదా, అంటే నిస్వార్థమైనటువంటి రాజకీయంలో ఆ అధ్యాయంగా చెప్పొచ్చు అండి. ఆయన వై ఇస్ కృష్ణ ఇస్ నాట్ ఆస్కింగ్ ఎనీ ఫేవర్స్ ఫ్రమ్ అస్ అంటే ఏం చెప్పినట్టున్నారు. ఆయన ఎవరిని ఏం అడగడండి, మీరు ఇచ్చినా తీసుకోడు ఫేవర్స్, మీరంటే అభిమానం, కాంగ్రెస్ మీకోసం పోటీ చేశాడు, కాంగ్రెస్ అంటే అభిమానం, ఇంతే. అంతటితో అది ఆ అధ్యాయం అయిపోయింది. కోర్స్ తర్వాత మళ్ళీ హీరోగా ఒక 2nd ఇన్నింగ్ స్టార్ట్ అయింది. అల్లూరి సీతారామరాజు తర్వాత సినిమాలు అసలు దాదాపు 15 సినిమాలు ఫ్లాప్ అని అన్నారు కదా. అది నాకు బాగా గుర్తండి. ఇది కృష్ణ గారు చెప్పినవన్నీ కూడా. అల్లూరి సీతారామరాజు సినిమా ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్, ఐఎమ్ నాట్ ఐ డోంట్ నో, సినిమా చాలా బాగుంది కృష్ణ ఆయన చెప్పింది. ఐ థింక్ ఇట్ ఈస్ వాళ్ళ వాహిని నాగిరెడ్డి గారు, మరి ఆయన బ్రదరు చక్రపాణి గారు ఎవరు, చాలా బాగుంది కృష్ణ, కానీ ఈ తర్వాత నీకు సినిమాలు ఆడవన్నాడు. అది ఇలా అసలు అర్థం కాలేదు దానికి. అంటే చూడండి వాళ్ళ క్యాల్కులేషన్ అది ఏంటి. ఇప్పటికీ చరిత్రలో అది 2 సార్లు రిలీజ్ అయితే 2 సార్లు కూడా 175 days, 2 సెకండ్ రన్లో 100 days ఆడింది. సో అలాంటి సినిమా దాని తర్వాత కృష్ణ గారిని ఎలా చూడాలి, కాబట్టి ఆయన చెప్పింది అదే అన్నాడు కృష్ణ గారు. ఆయన చెప్పింది కరెక్ట్ అయిందయ్యా నరేష్. వరుసగా పెట్టి 15 సినిమాలు అసలు ఫ్లాపుల మీద ఫ్లాపులు. అంటే కృష్ణ గారిని అల్లూరి సీతారామరాజు గారు చూసిన తర్వాత ఎలా చూడాలో జనానికి, అంటే మామూలుగా ఒక హీరోగా ప్యాంట్ షర్ట్ వేసుకుని డాన్స్ చేయాలంటే జనం, కానీ వీళ్ళ గొప్పతనం ఏంటంటేనండి దాని అన్నింటినీ అధిగమించి వచ్చారు కదా. ఇప్పుడు ఒక 15 సినిమాలు హీరోకి ఫ్లాప్ అయితే దాంతో గొళ్ళెం పెట్టి తాళం వేసి క్లోజ్ కెరియర్. కానీ ఆ టైంలో ఒకటి గొప్పతనం ఏంటంటేనండి, వాళ్ళ బ్రదర్స్ కూడా అండి, బంగారు గారు, హనుమంతరావు గారు, ఆదిశేషరావు, హనుమంతరావు అండి. హనుమంతరావు కూడా చాలా లెజెండ్, ఇప్పుడు లేరు మన మధ్య. ఆ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు నిలబెట్టారండి పద్మాలయాన్ని. హ్యాట్స్ ఆఫ్ అండి. అంటే ఒక్కసారి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ హిందీకి వెళ్ళి హోషియారు, తోఫా పెద్ద పెద్ద సక్సెస్లు. సో ఇవన్నీ కూడా ఇట్ ఈజ్
కృష్ణ గారు సక్సెస్కి, ఎంత పెద్ద సక్సెస్కి ఆయన ఫస్ట్ ధ్వజస్తంభం ఆయన అయితే, వీళ్ళందరూ కూడా పిల్లర్స్ అండి. బంగారు గారు కానీ, హనుమంతరావు గారు కానీ, అవును, ఆ ప్రొడక్షన్ హౌస్ని అలా నిలబెట్టి పద్మాలయాన్ని మళ్ళీ అది తలెత్తుకునేలా చేసి, మళ్ళీ తెలుగు సినిమాలు పాడి పంటలు అవును, ఇవన్నీ తీసి మళ్ళీ సూపర్ డూపర్, చూడండి ఎక్కడి నుంచి ఎటు చెప్పి మళ్ళీ పాడి పంటలు లాంటి సినిమాలు ఇవన్నీ కూడా చేసి సూపర్ డూపర్ హిట్లు ఇచ్చి మళ్ళీ హీ వెంట్ టు, అప్పుడు రామారావు నెంబర్ 1 ఉంటే ఈయన నెంబర్ 2 ఉండేవాడు మా హీరోల్లో. అవును, పోటాపోటీ ఉండేవి సో కదా. అలాగా ఇవన్నీ కూడా ఒక పోరాటం అండి, ఒక లైఫ్. ఇవన్నీ చూసే అమ్మ నాకు చెప్పేది, సినిమాలు వద్దు నరేష్, నీకు చాలా కష్టం, నువ్వు తట్టుకోలేవు అనేది. నాకు అర్థమైంది అది ఏంటి సినిమాల్లో నేను తట్టుకోలేకపోతే. కానీ ఇప్పుడు స్టడీ చేస్తే వీళ్ళు ఎన్ని తరాలు దాటి మళ్ళీ రామారావు తర్వాత నెంబర్ 1 పొజిషన్కి వచ్చాడు ఆయన. మళ్ళీ రాఘవేంద్రరావు వీళ్ళ తర్వాత సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు, అగ్నిపర్వతం ఇవన్నీ. అవును, లాస్ట్లో సాగర్ ఇటువంటి వాళ్ళతో కూడా కృష్ణారెడ్డి తరానికి కూడా వచ్చి అందుకుని సూపర్ హిట్ ఇచ్చాడు, నెంబర్ 1 కానీ అన్ని. నిజంగా ఇది రేర్ అండి, మనం ఏ లాంగ్వేజ్లో ఏ హీరోని కూడా చూడలేం. ఏ హీరోకి ఆ హీరోని గొప్ప నేను కాదంటలేదు, కానీ అవును, ఆయన గొప్పతనం ఆయనదే, ఆమె గొప్పతనం వాళ్ళ గొప్పతనం వాళ్ళదంతే. వాళ్ళిద్దరు గట్టిగా ఒకళ్ళు నిలబడ్డారండి. ఈ బ్రదర్సు, ఈ ఫ్యామిలీ, తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళకి ఒక ఫ్రెండ్స్ సర్కిల్ ఉండేది. ప్రభాకర్ రెడ్డి గారు, సో ప్రభాకర్ రెడ్డి గారు, తర్వాత పిసి రెడ్డి గారు, డైరెక్టర్ పిసి రెడ్డి గారు, తర్వాత గిరిబాబు గారు ఇంత సినిమాలు తీసేవాడు, చాలా సినిమాలు హిట్ సినిమాలు తీసేవాడు. సో వీళ్ళంతా కూడా దే స్టూడ్ యాస్ ఎ స్ట్రాంగ్, అప్పట్లో యూత్ బ్యాచ్ అంటే వీళ్ళే. అవును, చాలా డెసిషన్లు కూడా స్పీడ్ డెసిషన్లు ఉండేవి, డైరింగ్ డాషింగ్ అంటే వెళ్ళిపోయింది మొత్తం. అలా వాళ్ళకి ఒక పేరు ఉండేదండి గ్రూప్ అంతా కూడా. లాస్ట్ వరకు కూడా ఆయన ఆ ఫ్రెండ్స్తో, అంటే ఆల్మోస్ట్ మదర్ బతికున్నంత వరకు కూడా సాయంకాలం ఖచ్చితంగా వెళ్ళడం, పిల్లలందరినీ కలవడం, మహేష్ని కానీ, ప్రియా, మంజు, పద్మ, అందరినీ ఎవరుంటే వాళ్ళందరినీ కలవడం, ఆఫీస్కి రావడం, ఆఫీస్లో గంట కూర్చోవడం, అదే ప్రిన్సిపల్ సిస్టమ్. ఇప్పుడు కలెక్షన్స్ అయినా ఉన్నాయి. ఇంకోటి ఏమనేవాడు అంటే హ్యూమన్ కంప్యూటర్ అనేవాళ్ళు. అసలు ఆంధ్రాలో ఎన్ని థియేటర్స్ ఉన్నాయి, అప్పుడు ఈ కంప్యూటర్లు లేవు, ఏమి లేవు. ఆంధ్రాలో ఎన్ని థియేటర్స్ ఉన్నాయి, ఎన్ని థియేటర్స్లో ఎన్ని టికెట్లు ఉన్నాయి, ఎన్ని తెగుతున్నాయి ఏ సినిమాకి, ఏ సీటు చిరిగిపోయింది, ఎన్ని సీట్లు బాగున్నాయి, ఏ స్క్రీన్లు బాగున్నాయి, సౌండ్ సిస్టమ్ బాగుంది కూడా చెప్పేవాడండి. అంటే ఇట్స్ ఏంటంటే ఒక ధ్యానం లాంటిది అది ఆయనకి. ఇట్స్ వాట్ యూ కాల్, ఒక పెనెన్స్ లాంటిది. సినిమా అంటే సినిమానే, ఆయన తెలిసిన సినిమానే. ఇంక యాక్చువల్గా మెయిన్గా చూస్తే ప్రొడక్షన్ మెయిన్గా బంగారు గారు, హనుమంతరావు బంగారు గారు వీళ్ళిద్దరూ మెయిన్ హ్యాండిల్ చేసేవాళ్ళు. కోర్స్ హీ వాజ్ ది బ్యాక్ బోన్. బట్ ఇదంతా ఒక ట్రావెల్ ఆఫ్ ఒక బిగ్ ఫ్యామిలీ అండి, లెడ్ బై సూపర్ స్టార్ డైరింగ్ డాషింగ్ హీరో కృష్ణ. ఒక ఇంట్లో ఇద్దరు సూపర్ స్టార్లు ఉన్నారు. ఇద్దరు సూపర్ స్టార్ల మధ్య మళ్ళీ మీరు కెమెరా, లైట్, స్విచ్ అను యాక్షన్ అంటే 17 సంవత్సరాలకి కెరీర్ మొదలుపెట్టారు. ఏంటి మీకు కెరీర్ మొదలుపెట్టినప్పుడు కృష్ణ గారు ఏం చెప్పారు, అమ్మగారు ఫస్ట్ దగ్గర చెప్పారన్నారు, కృష్ణ గారు ఏం చెప్పారు, ఏంటి పరిస్థితి, ఎలా సజెషన్స్ ఇచ్చేవాళ్ళు మీకు? ఎందుకంటే మీ కెరీర్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి చాలా. నా గ్రాఫ్ ఎప్పుడు ఇలా ఉంటుంది, ఎందుకంటే నా సబ్జెక్ట్ సెలెక్షన్ అలా ఉంటాయి, రాడికల్గా ఉంటాయి. రాడికల్గా ప్లస్ ఎవరు చూజ్ చేసుకునే సబ్జెక్టులు మీరు కూడా. చిత్రం బళాత్రం లాంటి సినిమా ధైర్యం చేయాలంటే ఆ రోజుల్లో ముందు భయపడింది అందరు, ఏంటిది వీళ్ళు ఎడిగేటప్ మొత్తం సినిమా అంటున్నావు అని అడిగారు, భయపడేవాళ్ళు. ప్రతి మూమెంట్ నేను చేసేదాన్ని కూడా డిఫరెంట్ ఫిల్మ్స్ ఉండేది. మనసు మమతా తీసుకోండి, అవును, అసలు టోటల్ డిఫరెంట్ థీమ్. అవును, ఆ బిడ్డ వాడు కొడుకు కాదు, కొడుకుగా పెంచేవాడు. ఇలాంటి సినిమాలు సెలెక్ట్ చేసుకునేవాడు. రామజీరావుతో చేసింది, అవును, దెబ్బలగడి పంబ, ఇవన్నీ కూడా. అందుకని నాది హిట్ అయితే 170 days, ఫట్ అయితే అర్థమైంది కాదు జనానికి. అంటే కొంచెం రాడికల్గా తీసుకునేవాడి. అంటే ఇవంతా కూడా ఇన్స్పిరేషన్ వాడేనండి. బట్ అంటే ఒకటి ఏంటంటే, నాకు కూడా ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు సినిమానే అండి, నా ప్రపంచం సినిమానే. వాళ్ళతో షూటింగ్లకు వెళ్ళేవాడిని, వాళ్ళు మేకప్ వేసుకుంటూ చూసేవాడిని. అక్కడి నుంచి షూటింగ్లకు వెళ్ళేవాడిని, అక్కడ ఏదో ఇస్తే తింటూ వాళ్ళతో పరిగెడితే ఆడుకుంటూ ఉండేవాడిని పిల్లలతో, స్కూల్ లేకపోతే. అదే. సో నాకు తెలిసిన ప్రపంచం సినిమానే. వందల వేల మంది గుళ్ళు వేసుకుని అప్పుడు జనాలు వచ్చాడు ప్యాకేజ్. అప్పుడు ఎక్కడి నుంచైనా వచ్చి తిరుపతి టు మెడ్రాస్కి వచ్చి రామారావు, నాగేశ్వర, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు ప్యాకేజ్ ఇది. అక్కడ చూసుకుని మ్యూజియము, జూ, అక్కడి నుంచి బీచ్ తీసుకుని వెళ్ళిపోయేవాడు. సో అవన్నీ కూడా ఏమవుతుందంటేనండి, చాలా మటుకు
మనం ఏ వాతావరణంలో పెరుగుతామో ఎస్పెషల్లీ దానికి సినిమాకు ఉన్నటువంటి ఒక జనాకర్షణ, అవును. అది నేను చిన్నప్పటి నుంచి చూశాను. సో నా డ్రీమ్ ఫిక్స్ అయిపోయింది. నేను చాలా ఫస్ట్ నుంచి, నాకు తర్వాత అర్థమైంది కానీ నేను చాలా మొండివాడిని. మదర్ కూడా భయపడేది నేను ఇది చేయాలి అనుకుంటా. ఆ మొండితనం ఆమె దగ్గర నుంచి వచ్చింది, నాకు అది వేరే విషయం. సో నేను చేయాలి, నేను సినిమాలో చేయాలి. సినిమాలో నువ్వేం చేస్తావురా, 17 ఏళ్ళు నేను హీరోగా, కనీసం 25 ఏళ్ళు 30 ఏళ్ళు అన్న రావాలి కదా. అంటే అప్పట్లో హీరోలు అంటే 30 ఏళ్ళు ఉండాలి, అదే కదా, కనీసం 30 ఏళ్ళు ఉండాలి, మంచి విగ్గికి ఉండాలి, మంచి హ్యాండ్సమ్గా. ఏం చేస్తావురను అనేది. బట్ దట్ ఈస్ టైం అండి. ఆ టైంలో చిన్న మార్పు, సినిమా ఇండోర్ నుంచి అవుట్డోర్కి వచ్చింది. జంజాల గారు, భారతీరాజా గారు ఇలాంటి వచ్చారు. ఆ వేవ్లో ఐ టుక్ ఆన్. వాళ్ళు మాత్రం ముందు వద్దని అన్నారు, సినిమా నుంచి వద్దు అన్నారు. హాయిగా డాక్టర్ చదువు, మంచిగా హాయిగా నీకు హాస్పిటల్ కట్టిస్తాం, ఎందుకు ఇవన్నీ అనేవాళ్ళు. ఎందుకంటే గ్యారెంటీ లేని ప్రొఫెషన్ కదా. అంటే వాళ్ళు పడ్డ కష్టాలు పిల్లలు పడకూడదు అనేది వాళ్ళ బాధ. కాకపోతే ఏంటంటే అది నేను ఫిక్స్ అయిన తర్వాత అది టైం కూడా కలిసి రావాలి, కలిసి వచ్చింది. బట్ నా ఫేజ్ ఆఫ్ కెరియర్ కూడా 4 స్తంభాల ఆట సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత సినిమాలు లేకుండా ఖాళీ కూర్చున్నాను. ఎందుకు? పీక్ చూసాం. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ సినిమా సూపర్ హిట్, కానీ అప్పటికి కథలు రాయలే ఇంకా టీనేజ్ హీరోస్కి. 2-3 డైరెక్టర్లు ఉన్నారు అంతే. ఎవరు ఏం రా కథలంటే అప్పుడు ఫ్యామిలీ కథలు ఉండేది, యాక్షన్ ప్యాక్, దేనికి పనికిరాను. మా అమ్మ చాలా బాధపడేది. చెప్పాను కదరా నీకు ఇది టైం కాదు, ఏదో ఫ్లూక్లో హిట్ అది. ఫ్లూక్లో హిట్ అవ్వలేదు అది. అంటే ఫ్లూక్ అంటే అది సూపర్ హిట్టే, నీకు పడింది ఫ్లూక్లో అది. నువ్వు దాని తర్వాత ఎలా తట్టుకుంటా, ఏదో మెల్లిగా అడప తడప 2 జేళ్ళ సీత గురుగారు జంజాల గారు మెల్లిగా ఆయన శ్రీవారికి ప్రేమలకి తీసుకొచ్చారు. మదర్ ఓ పక్క నుంచి ముక్కోపి ఇట్లాంటి యాక్షన్ ఫిల్మ్స్. వీళ్ళిద్దరు నా పిల్లర్స్. కృష్ణ గారు బేసిక్గా ఓవరాల్ కెరియర్లో నేను థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఫస్ట్ మదర్కి, కృష్ణ గారికి, జంజాల గారికి అండి. ఇక్కడ ముగ్గురు నన్ను నిలబెట్టారండి. ఆటోకు 3 చక్రాలు ఉంటాయి, అలాగా నడిపించారు నన్ను తీసుకెళ్ళి. శ్రీవారికి ప్రేమలాగా తీసుకొచ్చిన తర్వాత స్టార్డమ్ స్టార్ట్ అయింది అక్కడ. యంగ్ హీరోగా స్టార్డమ్ స్టార్ట్ అయింది. ఒక లవర్ బాయ్గా ఒక కొత్త ఊపు వచ్చింది. అక్కడి నుంచి అందుకుంది. కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూపు, ఇదంతా ఒక ఫేజు. అవును, రకరకాల. బట్ ఎప్పుడు కూడా నేను గ్రాఫ్ స్టేబుల్గా ఎప్పుడు లేదు నాది, అప్ అండ్ డౌన్స్ ఉండేది. సెకండ్ ఇన్నింగ్స్ వచ్చిన తర్వాత అప్పుడు బహుశా నేను మెంటల్గా ఇప్పుడు మెచ్యూర్ అయ్యానేమో. మీనింగ్ రిస్కులు ఇప్పుడు తీసుకుంటున్నాను క్యారెక్టర్స్లో. టైం అనుకోవచ్చు, అది బహుశా నేను అడ్వాన్స్లో ఉన్నానేమో టైం అప్పటికంటే. ఐఎమ్ ఆల్వేస్ ఫార్వర్డ్ థింకింగ్. నా ఆలోచనలన్నీ కొంచెం ఫార్వర్డ్లో ఉంటాయి. అది 10 ఏళ్ళ తర్వాత కరెక్ట్ అనిపించవచ్చు, ఇప్పుడు తప్పు అనిపించవచ్చు. సో అలాంటి ఒక థాట్లో వెళ్ళేవాడిని. సో ఇవన్నీ ఒక ట్రావెల్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ సీరియల్ యాక్టర్స్ చందు గారును ప్లస్ పవిత్ర జయరామ్ గారు ఇన్సిడెంట్లు, వాళ్ళిద్దరూ, ఒక పవిత్ర జయరామ్ గారేమో యాక్సిడెంట్లో చనిపోయారు. యాక్సిడెంట్లో చనిపోయారు. చందు గారేమో సూసైడ్ చేసుకున్నారు. అంటే ఒక మనిషి బాండింగ్ అనేది ఇప్పుడు ఎలా వస్తుందంటే ఆ థాట్స్, ఆ పరిస్థితి చూస్తుంటే ఒక మనిషి విడిచిపెట్టలేక ఉండలేకపోవడం అనేది, ఇవన్నీ ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి, ఈ జనాలు ఏంటి పరిస్థితి అనేది తెలియని పరిస్థితిలో ఉన్నారు ప్రజెంట్. వీటిని ఎలా హ్యాండిల్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది మీకు? ఏంటి పరిస్థితి? అంటే బేసిక్గా ఇది చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్ అండి. బట్ నేను ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటేనండి, బేసిక్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు నన్నే తీసుకోండి, ఇంట్లో 15 మంది బంధువులు ఉండేవాళ్ళు, జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. అవును. సో ఒకటి పడితే 10 మంది వచ్చి లేపేవాళ్ళు. మీరు అబ్జర్వ్ చేయండి, దట్ ఈస్ ద ఇష్యూ నౌ. 10 మంది ఉండేవాళ్ళు. నేనున్నా, నీకు ఉన్నాను రా, తాతయ్య ఉన్నాను, మామయ్య ఉన్నాను, నేనున్నాను, అత్తయ్య ఉంది, అది ఉండి పెట్టేది. ఇట్లా మా ఇంట్లో కూడా అలాగే ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, మనం న్యూక్లియర్ ఫ్యామిలీస్కి వచ్చేసాం. 1 అంటే అమ్మ, నాన్న, పిల్లలు, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి గోల్ వాళ్ళది, ఎవరికి ఎవరు సపోర్ట్ ఒక స్టేజ్ దాకా చెప్పలేరు. పిల్లలు పెద్దవాళ్ళ మాట అంటే వాళ్ళు లెక్క చేయట్లేదు. ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే సంపాదన స్టార్ట్ అవుతుందో పేరెంట్స్ తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసేస్తాం. వాళ్ళకి అర్థం కావట్లేదు, దే ఆర్ లూసింగ్. ఇవాళకి వీళ్ళిద్దరు లేకపోయినా, బాబా సాక్షి చెప్తున్నాను, పొద్దున్నే అక్కడ కాళ్ళకు మొక్కి ఆ పాదాలకి, బంగారు పాదాలకి, ఆమె స్టాచ్యూ ముందు వీళ్ళ నిలబడి, ఇది వాళ్ళు నేను చేస్తున్నాను, దీవించండి, అందరు బాగుండాలి అనుకుని ఆ ధైర్యం తీసుకుని వెళ్తానండి. వాళ్ళు ఇప్పుడు లేరు, నాకు శారీరకంగా లేరు,
కానీ నాకు ఒక ఆత్మ బలం. ఎస్. సో ఆత్మ బలాన్ని చాలామంది కోల్పోతున్నారండి. సో ఏమవుతున్నారంటే వాళ్ళు ఒంటరిగా అయిపోతున్నారు. నువ్వు కోరుకునే భార్య లేకపోతే నువ్వు యువర్ లివింగ్ పార్ట్నర్ ఎవరైనా ఉన్నామండి, థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ టూ క్విక్. ఇవాళ నా జాబ్ ఇంత, నీ జాబ్ ఇంత, మన ఇద్దరం కలిస్తే ఇంత లెక్క తప్ప నీ దగ్గర నుంచి నాకేం కావాలి, నా దగ్గర నీకేం కావాలి, మనం అది పోయిందండి. ఎవరి లైఫ్ వాళ్ళది అయిపోయింది. సో ఎవ్రీ మ్యాన్ ఈజ్ అలోన్ ఆల్మోస్ట్. ఒంటరి వాడే. ఎవరో ఒకటిద్దరు ఫ్రెండ్స్ తప్ప ఏదో తప్ప, బట్ ఎవరికి వాళ్ళకి బాండింగ్ ఉండలేదు. సో ఏమవుతుంది, మనం మానసికంగా వీక్ అయినప్పుడు నాకెవరు లేదు అనే భయం వస్తుంది. అవును, అప్పుడు ఇది అవుతుంది. అందుకనే పేరెంట్స్, ఈ జాయింట్ ఫ్యామిలీ యొక్క పవర్ అది. రెండోది పేరెంట్స్ మనతో వాళ్ళు ఏం చేయకపోవచ్చు. కృష్ణ గారు మదర్ చనిపోయిన తర్వాత కూడా నాకు 2 years ఇద్దరం సఫర్ అయ్యాం. కృష్ణ గారు సఫర్ అయ్యాం, నేను సఫర్ అయ్యాం, అందరు సఫర్ అయ్యారు ఫ్యామిలీలో. కాకపోతే ఇక్కడే ఇదే ఆయన ఇల్లు కాబట్టి, ఇక్కడే విజయకృష్ణాల్లో ఆయనకు ఉండేవాడు కాబట్టి రోజు ఆయన సఫరింగ్ నేను చూసేవాడిని. ఒకళ్ళకొకళ్ళు ఉండేవాళ్ళం. మార్నింగ్ వెళ్ళి చూసేవాడిని, పలకరించేవాడిని. ఆయన కూడా ఒక రొటీన్ సెట్ చేసుకున్నాడు. మార్నింగ్ ఫిజియోథెరపీ, టీవీ చూడడం, పేపర్స్ చదవడం, ఎంగేజ్ అయిపోయి సాయంకాలం పిల్లల్ని కలిసి రావడం. సో ఇవన్నీ కూడా ఆయన కూడా ఫ్యామిలీ అందరు కూడా అండి, నేను ఒక్కటి కాదు, ఎవ్రీబడి. మహేష్ అప్పుడు కూడా అది చెప్పేవాడు, మేము వచ్చి చూసిపోతాం, విల్ కమ్. ఆయన వస్తే ఆయన వచ్చారు, మేము వస్తాం. వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. 10 మంది నాకు ఉన్నారు అన్న బలం వేరండి. అది కోల్పోతున్నాం ఇవాళ సొసైటీలో. ఇవాళ డబ్బు, ఇవాళ మనకి ఇది ఉంటే చాలు, ఇవాళ ఈ కారు కొన్నాం. కార్లు ఉంటాయండి, నాకు కార్లునే, అందరికి ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఎంతవరకు పనిచేస్తాయండి? ఆ బలం. ఇప్పుడు ఆయన పొద్దున్నే కలిసి వెళ్ళిపోయాడు. తర్వాత నాకేదైనా ఒకటి టెన్షన్ ఉంటే ఆయన ఏం చెప్పి, నువ్వేం టెన్షన్ పడద్దు, వాళ్ళు రమ్మను, నేను కూర్చుంటాను నీ పక్కన, నేను మాట్లాడతాను అనేవాడు. ఆ ఏజ్లో కూడా ఆయన కూర్చుంటే చాలు, అదే బలం అండి. అంతే కదా, ఏమనక్కర్లే, అలా కూర్చుంటే ఆయన నరేష్ చెప్పినట్టు కొంచెం ఆలోచన చేయండి అంటే చాలు, నాకు మాట కల్లా. సో ఈ బలం నాకు ఉండిందండి, నాకు ఉండింది. క్లోజ్ నిట్ ఫ్యామిలీ. సో ఈ బాండింగ్ లేకనే ఇవన్నీ అవుతున్నాయి నాకు తెలిసి. సో మానసికంగా డౌన్ అయిపోతున్నారు. రెండోది ఏంటంటే, ఇవాళ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇవాళ హార్ట్ అటాక్స్ ఆర్ రైజింగ్, డయాబెటిక్స్ ఆర్ రైజింగ్, బికాస్ నైట్స్ ఎవరు నిద్రపోవట్లేదు. యు ఆర్ గోయింగ్ అగేన్స్ట్ ది నేచర్. సో వీళ్ళంతా కూడా ఆఫ్టర్ 5 years, ఐఎమ్ సారీ దట్ ఐఎమ్ సేయింగ్ దిస్, మెనీ పీపుల్ విల్ బీ హాస్పిటలైజ్డ్ ఆర్ హాస్పిటల్తో ట్రావెల్ అవుతారు. హెల్త్ పోతుంది, వెల్త్ వస్తుంది. వెల్త్ ఎన్ని రోజులు ఉంటుంది? అదంతా. సో అల్టిమేట్ టుడే ఇఫ్ ఐఎమ్ వెల్, మీరు అన్నారు కదా నిద్ర చూసుకోండి అంటే, అదే చెప్పాను నేను. ఖచ్చితంగా 7 hours పడుకుంటా నేను, ఎన్ని గంటలు పని చేసినా కూడా. మిగతా వ్యసనాలన్నీ వదిలేశాను. ఎక్కడ బయటికి పోవడం ఉండదు, ఏం ఉండదు. వచ్చానా, ఇంట్లో కూర్చున్నానా, హ్యాపీలీ వీ వాచ్ ఎ ఫిల్మ్ టుగెదర్, వీ స్పెండ్ దట్ 1 or 2 hours టుగెదర్. పవిత్ర నేను బై 10-10:30 ఐఎమ్ ఆఫ్ టు బెడ్. 4:30కి లేస్తాను, ఎక్సర్సైజ్, అండ్ ఐ రీడ్ ద స్క్రిప్ట్స్. సో ఒక లైఫ్ ఒక ట్రావెల్కి వెళ్ళిపోతుందండి. ఐ రియలైజ్ లేట్. నేను ఏంటంటే కొన్ని తప్పులు అనలేదని పొరపాట్లు చేశాను, తెలియక తెలుసో పొరపాట్లు చేశాను. అది నేను వాళ్ళ చెడ్డదనం, నా చెడ్డదనం ఇవన్నీ పక్కన పెట్టేస్తే లైఫ్స్ ఆర్ నాట్ సింకింగ్ ప్రాపర్లీ అండి. దట్ ఈస్ వై అ మ్యాన్ ఇస్ సింకింగ్, అ ఉమెన్ ఇస్ సింకింగ్, డివోర్సెస్ ఆర్ గ్రోయింగ్, ఇవన్నీ కూడా. బట్ ఒకటేంటంటే ఇట్స్ అన్ ఎవెన్చువాలిటీ అండి. ఇవాళ ఇంకోటి ఏంటంటే, మనం మిషన్స్తో ఎక్కువ వర్క్ చేస్తున్నాం. ఎస్, హ్యూమన్ కమ్యూనికేషన్ తగ్గిపోయింది. అవును, హ్యూమన్ కమ్యూనికేషన్ లేదు. ఎంతసేపు నేను సినిమా షూటింగ్లో కూర్చున్నా, అందరూ ఫోన్లు పెట్టి ఎవరి ఫోన్లో వాళ్ళు ఉంటున్నారని మాట్లాడుకోవట్లా. అందుకనే నేనేం చేయాలంటే, ఈ కాఫీ కల్చర్ ఒకటి పెట్టాను. నేను ఫిల్టర్ కాఫీ అందరూ తయారు చేస్తాను. మొత్తం మంచి వాసన వస్తుంది, గుమగుమాన్. 15 నిమిషాలు బ్రేక్ ఇచ్చి అందరూ వచ్చి కాఫీ తాగుతారు. మంచి నిప్పట్లు పెడతాను. 15 నిమిషాలు మాట్లాడుకుంటున్నాం అండి. ఆ 15 నిమిషాలు వాళ్ళు కూడా అంటున్నారు, సార్ కొత్త ఎనర్జీ సార్, ఇది కాఫీయా లేకపోతే మనందరూ కలిసి మాట్లాడుకోవడం? నేను చెప్పే కాఫీ ప్లస్ మనందరూ కలిసి మాట్లాడుకోవడమే. ఇది ఉండేది ఇంతకుముందు. ఫ్యామిలీస్ ఇప్పుడు హాలిడేస్ వస్తే మనం బంధువుల ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం, అమ్మమ్మ నానమ్మ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ అందరూ అవన్నీ లేవలేదండి, వెళ్ళిపోయినాయి. నేచర్తో టచ్ పోయింది, మనుషులతో టచ్ తగ్గిపోతుంది. సో వీఆర్ గోయింగ్ ఇన్ డెటరేషన్ స్లోలీ, నాట్ స్లోలీ, వెరీ ఫాస్ట్.
అదే కాదు ఇవాళ అన్ని టోటల్గా ఇవాళ గ్లోబల్ వార్మింగ్ అవును. 47 డిగ్రీస్లో పనిచేస్తున్నాం మనం షూటింగ్. 40 ఆల్రెడీ టచ్ అయిపోయింది మన 46 అనకొండ లేసిని పట్టుకుని పనిచేస్తున్నాం. ఒక 5 ఏళ్ళు పోతే అసలు బయట షూటింగ్ చేస్తాం లేదా. సో ఓవరాల్ భయం వేస్తుందండి. ఫ్యూచర్ చూస్తే నిజంగా మనకి వార్నింగ్ బెల్ కొట్టింది, మానవ జాతికి వార్నింగ్ బెల్ ఇది. ఇంత వార్మింగ్ దాంట్లో కూడా మీరు ఉంటున్న అట్మాస్ఫియర్ చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంది. వచ్చిన తర్వాత ఎవరైనా వస్తే ఇక్కడికి పీస్ఫుల్గా అట్లా 5 నిమిషాలు చూస్తారు ఏరియాని. ఎవరిది ఈ సెట్టింగ్ అంతా, ఈ గ్రీనరీ సెట్ అంతా ఎవరిది? ఇది ఒక మామూలు బీడు పడిపోయిన భూమి. ఇది అవును, 12 ఎకరాల భూమి. 12 ఎకరాల. అమ్మ రైతు. ఎప్పుడు సాయంకాలం ఈ పూలే కట్ చేసి అమ్మేది. నాకు 300 వచ్చింది రేవాళ్ళ అంటే రైతు కొన్న ఆనందం అనమాట. గొప్పగా నవ్వుకునేవాడిని. ఎందుకు రా నవ్వుతావు అంటే 300 వచ్చిందని ఆనందంగా. 300 వచ్చిందని కాదురా, నేను మార్కెట్కి పంపించాను కదా కోసి పువ్వులన్నీ. ఇక్కడ ఉన్న ప్రతి చెట్టు ఆమె పేరు చెప్తుందండి. అబ్బా, నేను ఇప్పుడు అది మీ ముందు అంటున్నాను, ఏదో ఇంటర్వ్యూ కోసం అనుకున్నాను కాదు. ఈ చెట్లో పనసకాయలు చూస్తే కళ్ళలో నీళ్ళు వస్తాయి నాకు. ప్రతిదీ ఆమె దగ్గరుండి ఎండలో క్యాప్ వేసుకుని నాటిందండి. ప్రతి చెట్టు ఆమె నాటిందండి. ప్రతి చెట్టు ఆమె నాటింది. తర్వాత ఫిలిం నగర్లో ఉండేవాళ్ళం. కొంచెం వాస్తు బాగుండేది కాదు, బ్యూటిఫుల్ హౌస్ అది కూడా. ఇక్కడ తీసుకొచ్చి ఈ తోట మధ్యన ఉందామని వాళ్ళిద్దరు నిర్ణయం. ఇక్కడ తీస్తే ముందు నేను అసలు ఏదో బయట తీసుకెళ్ళి అవతల పారేశారు నన్ను అంటే అయిపోయింది నాకు కారణం. కాబట్టి ఇప్పుడు ఫిలిం నగర్ ఏమి అసలు వస్తే ఇది ఒక ఎక్కడో జనాలు కూడా ఏంటి కృష్ణ గారిని ఇక్కడ మూలలో పడేశారేంటి అని. ఇప్పుడు ఆ మూలే సెంటర్ అయింది. సెంటరే ఇట్ ఈస్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, హార్ట్ ఆఫ్ ది థింగ్. సో అలాగా వాళ్ళు దే వేర్ విత్ ఆల్వేస్ విత్ నేచర్, ఫార్వర్డ్ థింకింగ్. చాలా విజన్ ఉన్న పీపుల్ అండి ఇద్దరు కూడా, చాలా విజన్ ఉన్న పీపుల్. ఎవరో చెప్పారు అప్పట్లో 1,10,000కి ఎకరం కొన్నారు. 1,33,000 1,30,000. బట్ అది కొండ వేరండి. చాలా మంది వాళ్ళు కొంటున్నారు. అదే ఆ రోజుల్లో అమ్మగారిని కూడా చాలా మంది అన్నారంట కదా ఆ రోజుల్లో. నేను విన్నాను అది. ఏంటి అది డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తున్నారు, మీకు ఏమైంది, ఇన్ని డబ్బులు అక్కడ పెడుతున్నారని చెప్పేసి. ఆ డబ్బులు ఎన్ని డబ్బులే. నేను ఇప్పుడు ఇక్కడే కాదు, నేను మళ్ళీ ఇక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో 50 లక్షలు ఒక ఎకరం కొన్నాను. అదే ఊరికే చెప్తున్నాను. అవును, చాలా ఎక్కువ పెట్టుకొనేసాను అనుకున్నాను చిలుకూరు దగ్గర. ఇప్పుడు 10 కోట్లు అయింది ఎకరం. గ్రేట్ కదా. టుడే ఐ క్రియేటెడ్ వన్ స్మాల్ ఎంపైర్. సో ఇవన్నీ కూడా వీళ్ళ విజనరీ అండి. అది నేను చెప్పేది. ఇక్కడ ఉన్న ప్రతి గ్రీనరీ, ప్రతి పువ్వు ఆమె నాటిందండి. చెట్టు ఆమె నాటిన చెట్టు, తమలపాకు దగ్గర నుంచి అన్నీ ఆమె పెట్టించి ఓ తోట ఎప్పుడు మెయింటైన్ చేసేవాళ్ళం. ఆ తోటలోనే ఉంటూ అక్కడ వ్యవసాయం చేస్తూ ఇక్కడ పండిస్తూ ఈ కాయగూరలు మళ్ళీ ఆర్గానిక్గా పండించి మేము తినడం. సో ఇవన్నీ కూడా దే ఆర్ గ్రేట్ బుక్ ఫర్ ఎవ్రీబడి అండి. ఇవాళ చాలామంది భూములు కొంటున్నారు, కొని బీడు పడిచేస్తారు. దాన్ని ఒక బోరేసి కొంచెం వ్యవసాయం చేయండి, ఒక మనిషి జీతం ఇవ్వండి, బతుకుతుంది ఫ్యామిలీ. అది మీరు తినండి, 10 మందికి అమ్మండి. ఏమవుతుంది? సిటీ చుట్టూ కూరగాయలు లేవు. ఇప్పుడు మనకి ఎక్కడి నుంచో వస్తున్నాయి కూరగాయలు, పోయినాయి. ఇంతకుముందు మనం మీకు చెరువు లేకపోతే ఇవి కావాలంటే నానక్రామగూడకు వచ్చేవాళ్ళం. ఇవాళ ఒక చెరువు ఎత్తుక్కుంటూ పోతే ఒక సినిమా షూటింగ్కి ఇక్కడి నుంచి 100 కిలోమీటర్లు పోవాల్సి వస్తుందండి. ఓకే, సిటీ డెవలప్ అయింది, స్కై స్క్రేపర్స్ వస్తున్నాయి, బట్ వేర్ ఇస్ నేచర్? నేను మన ఎవరికో చెప్పాను, కార్పొరేట్ వాళ్ళకు కూడా, తలా 4 కలిసి 5 బీడు భూమి ఒకటి తీసుకోండి, తలా 1 ఎకరం, 5 ఎకరాలు పండించండి, సాటర్డే సండే ఫ్యామిలీతో ఉండండి, ఎంజాయ్. ఇప్పటికే నేను చేస్తున్నాను. సో ఇవన్నీ వీఆర్ లూజింగ్ టచ్ విత్ నేచర్, వీఆర్ లూజింగ్ టచ్ విత్ హ్యూమన్ టచ్. ఇది వెరీ సాడ్ అండి, వెరీ సాడ్. నేను అన్ని తరాలు చూశాను. బ్లాక్ అండ్ వైట్ సినిమా చూశాను, కలర్ చూశాను, సినిమా స్కోప్ చూశాను, 70mm చూశాను, డిజిటల్ దాకా వచ్చేసాను. బట్ స్టిల్ ఐఎమ్ ఇన్ టచ్ విత్ నేచర్, ఐఎమ్ టచ్ విత్ మన 60 పూర్తయినందుకు, 50 years అయినందుకు అందరు ఫ్రెండ్స్ మెడ్రాస్కి వెళ్ళి, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరినీ ఒకసారి కలిసి వాళ్ళందరితో స్పెండ్ చేసి, మళ్ళీ కాలేజ్ టైం ఫ్రెండ్స్ని కలిసి, మా క్లాస్ ఆఫ్ 80s మా ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ కార్ వేసుకెళ్ళి, కోవిడ్ తర్వాత బంధువులందరినీ ఒక, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఉంటారో పోతారో మనకు తెలియదు కదండి. సో ఇవన్నీ వేసుకెళ్తే ఎంత ఆనందంగా ఉంటుందండి. ఆ టైం ఇంత బిజీలో కూడా కేటాయిస్తాను నేను దానికి టైం. మీకు కార్లు అంటే ఎక్కువ ఇష్టం అనుకుంటు కదా. మీకు డీపీ చూస్తుంటాను అప్పుడప్పుడు, డీపీలో కార్లు కానీ దాని ఏమంటారు, స్పోర్ట్స్ కార్లు. నిన్న ఎప్పుడు స్పోర్ట్స్ కార్లు వెళ్తున్నట్టున్నారు కదా.
ఎస్ రామోజీ ఫిల్మ్ సిటీ గ్యారేజ్లు ఎన్ని పెట్టారు కార్లు? ఉన్నాయి, బాగానే ఉన్నాయి, ఒక 5-6 ఉన్నాయి. అంటే అంటే కార్లు అంటే నేను చిన్నప్పటి నుంచి మా ఆనంద్ అంకుల్ స్పోర్ట్స్లో ఉండేవాడు, రేసింగ్లో. సో ఫస్ట్ లైసెన్స్ రాకముందు 17th ఇయర్ పార్టిసిపేట్ చేశాను రేస్లో. ఫస్ట్ ప్లేస్ వచ్చింది, కప్పు ఉంది అక్కడ. ఇంకా 17th ఇయర్లో కప్పు వచ్చింది. అప్పట్లో అలౌడ్ అవన్నీ, ఇప్పుడు కాదు, 18 చేసి. సో అప్పటి నుంచి మగపిల్లలకి ఏముంటుంది, చిన్నప్పటి నుంచి చిన్న కార్లు ఉంటాయి, కొంతమందికి వాచ్లని, కొంతమందికి బైక్లని. మనకు ఉన్నాయి నగలు, మొగలు నగలు వేసుకోలేం కదా, ఇవే మనకి బైక్లని, కార్లన్నీ క్లాస్. బట్ ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక నిమిషం వేస్ట్ చేయకూడదు లైఫ్లో. యూ షుడ్ నెవర్ వేస్ట్ టైం. ఓకే, ప్రతి నిమిషం విలువైంది. వెదర్ యు ఆర్ యాక్టింగ్, యు ఆర్ షూటింగ్, యు ఆర్ ఈటింగ్. తినేటప్పుడు చాలా మంది సెల్ ఫోన్ చూస్తూ. ఇప్పుడు నేను అడుగుదాం, మీరు ఫోన్కి ఏమైనా అడిక్ట్ అయ్యారా? నేను దేనికి అడిక్ట్ అవ్వనండి, ఎందుకంటే అన్నీ ఎంజాయ్ చేస్తాను. దానికి ఒక టైం ఉంది కదండి. అసలు నువ్వు తినది అరిగించుకుంటావా దీన్ని చూస్తూ ఎక్కడెక్కడో బయట రేటు బయట చెప్పి. సో అదొక ఇట్స్ ఎన్ అడిక్షన్. ఇప్పుడు అది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి కూడా ఆ ఫోన్ అడిక్ట్ అయిపోయి వాళ్ళు ఇక్కడ మనం పిలుస్తుంటే ఎటో ఆలోచిస్తున్నారు. అవునండి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది సార్ బయట. నేనేమంటానంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత యువర్ లైఫ్ ఈజ్ లిమిటెడ్. సో ప్రతి నిమిషం కంపార్ట్మెంటలైజేషన్ ఆఫ్ టైం అంటే దీని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, నేను 4:30కి లేస్తాను పొద్దున్న. 5:30 లోపల కాఫీ, హాట్ వాటర్ అన్నీ అయిపోతుంది, కాఫీ అన్నీ అయిపోతుంది. 5:30కి షూస్ వేసుకుంటే ఫస్ట్ 30 minutes సైక్లింగ్ కొడతాను. సైక్లింగ్ అయిన తర్వాత 45 minutes వాకింగ్ కొడతాను. మళ్ళీ ఇక్కడే జిమ్ వెయిట్స్ చేస్తాను. ఈ వాకింగ్లో ఫస్ట్ 15-20 minutes డే ప్లానింగ్ అంతా అయిపోతుంది నాకు. అంటే వాకింగ్ అయిపోయే టైం కూడా తెలియదు నాకు. సో దట్ 15-20 minutes ఇవాళ ఏం చేస్తున్నాం అనే ఫోకస్ వచ్చేస్తుంది నాకు. సో నా టైం వేస్ట్ అవుతుంది. అక్కడి నుంచి మా కంపార్ట్మెంటలైజేషన్ టైం వేసేస్తాను ప్లానింగ్. తర్వాత ఇంకో 30 minutes వాకింగ్లో ఉంటుంది కదా, దాంట్లో యూట్యూబ్లో నేను హిస్టరీ న్యూస్ వింటాను, పాలిటిక్స్ వింటాను, తర్వాత హెల్త్ టిప్స్ వింటాను. ఇదంతా నాకు లోడ్ అయిపోతుంది. ఎప్పుడు మార్నింగ్ బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది పొద్దున్న. ఓకే, చాలామంది ఎర్లీ టైం వృధా చేసుకుంటున్నారు, 12 గంటలు లేవడం మధ్యాహ్నం. అవును. సో ఆ టైం అంతా నాకు ఎంత కలిసి వస్తుంది అంటే 4 hours రోజు కలిసి వస్తే మీరు ఎన్ని ఇయర్స్ ఆఫ్ లైఫ్ మీకు పెరిగినట్టు, హెల్త్ పెరిగినట్టు. సో అలాగా ఐ డివైడ్ టైం. సో అదేవిధంగా ఇప్పుడు మార్నింగ్ వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళందరినీ పలకరిస్తాను. మా ఆంట్స్ పెద్దవాళ్ళందరినీ కూడా, అందరూ వృద్ధులు, పలకరించి అమ్మకి దండం పెట్టుకుని మాట్లాడి వెళ్ళిపోతే, కారులో మొత్తం స్క్రిప్ట్ రీడింగ్ అయిపోతుంది. తర్వాత బిజినెస్ ప్లానింగ్ నా మీద అన్ని ఫోన్లో అయిపోతాయి. మార్నింగ్ అందరూ అలర్ట్లో ఉంటారు. షూటింగ్ దీపైన నీకు వేరే ఉంటుంది, ఫోకస్ ఇస్ ఓన్లీ షూట్. ఓకే, లంచ్ టైంలో ఓపెన్ చేస్తా ఫోన్. మళ్ళీ లంచ్ టైం తర్వాత 10 minutes చూసేసి 20 minutes పడుకుంటాను, మేకప్ వేసి వెళ్ళిపోతాను. సో ఇట్స్ ఆల్ యూ కెన్ డూ మెనీ థింగ్స్ అండి ఇఫ్ యూ కెన్ కంపార్ట్మెంట్ టైం. రెండోది విల్ పవర్ ఉండాలి. ఇవాళ నాకు వీళ్ళని చూడాలి అనిపిస్తే చూస్తాం, ఇంకో రోజు చూద్దాం, లేకపోతే ఇంకో రోజు ఎక్సర్సైజ్ చేద్దాం అంటే దట్స్ ఆల్. సో ఇట్ ఇస్ నాట్ అబౌట్ లైఫ్ ఈజ్ అబౌట్ ఇట్స్ అ బఫే అండ్ యూ షుడ్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ అని నేను. చాలా విషయాలు నేను అడుగుదాను విషయాలు కూడా చాలా చెప్పేశారు మీరు. ఎందుకంటే కొంతమంది 45-50 వస్తేనే లెగిస్తే కూర్చోలేరు, కూర్చుంటే ఇప్పుడు మీరు సైక్లింగ్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు అది. వెయిట్ లిఫ్టింగ్ చేస్తాను, వెయిట్ లిఫ్టింగ్, సైక్లింగ్ ఏం లేదండి. ఈ ఆల్జైమర్స్ డిజీజు ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే బ్రెయిన్కి పని పెట్టినప్పుడు వస్తాయి. ఓకే, అదే నేను చెప్పింది, యూ షుడ్ నెవర్ సెటిల్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడు కూడా యూ షుడ్ బీ ఆన్ ద రన్. అంటే నువ్వు బాగుండాలనుకుంటే హెల్త్ ఫిజికల్గా మెయింటైన్ చేయాలి. మెంటల్ హెల్త్ ఎప్పుడు ఉంటుందంటే చిక్కుముళ్ళు ఇప్పుతూ ఉంటే నంబర్ ఆఫ్ ఇష్యూస్ డీల్ చేస్తుంటాను. నా ఇష్యూస్ కాకుండా 10 మంది ఇష్యూస్ ఏమైనా ఉంటే నేనే డీల్ చేస్తాను. అబ్బా, సో నా బ్రెయిన్ పనిచేస్తుంది దానికి. చాలామంది నా దగ్గరికి వస్తారు, అడ్వైస్కి వస్తారు. ఐ కీప్ మై మైండ్ యాక్టివ్ ఆల్ ద టైమ్. నాకు ఇంత చేసినా పొద్దున్న మధ్యాహ్నం నిద్ర రాదు, బ్రైట్గా ఉంటుంది. రాత్రి భోజనం చేసిన తర్వాత, భోజనం అంటే ఒక ఆమ్లెట్ తింటాను అంతే, నైట్ ఒక ఆమ్లెట్ ఆర్ ఒక తందూరి చికెన్ పీస్ తింటాను అంతే. ఒక్క పూట లంచ్, అది కూడా కినోవా రైస్ చిన్న కప్పులో. అంతకంటే అవసరం లేదండి, మనం బతకడానికి అంత అవసరం లేదు. మనం ఊరికి అలవాటు చేసుకున్నాం, తింటున్నాం. ఇంగ్లీష్ వాడు నేర్పించేసాడు బ్రేక్ఫాస్ట్, బ్రంచ్, లంచ్, మంచ్ అని. అవసరం లేదు. ఐ ఫీల్ దట్ ఎంత తక్కువ తింటే, నేను ఇవన్నీ కూడా ఎక్కువ యూట్యూబ్లో ఫాలో చేశాను. చాలామంది డైటీషియన్స్తో డిస్కస్. సో నా టిప్స్ అన్ని కూడా చాలామందికి ఇస్తుంటాను. ఐఎమ్ హెల్దీ టుడే, ఐ కెన్ లిఫ్ట్ వెయిట్స్,
ఐ క్యాన్ రన్. జిమ్లో నాతో పాటు యూత్ చాలామంది తట్టుకోలేవు. బయటికి వెళ్తారు జిమ్కి? ఇక్కడే కదా ఇంట్లో, ఇప్పుడు వెళ్ళట్లేదు అంటే టైం ఉండలేదండి. ఎవ్రీథింగ్ కాంపౌండ్ లోపలే నాకు. సో అప్పట్లో 6-7 years బ్యాక్. సో కంపార్ట్మెంటలైజేషన్ ఆఫ్ టైం, విల్ పవర్ ఉంటే అన్నీ చేయొచ్చు అండి. ఆల్కహాల్ అలవాట్లేదండి? ఐ టేక్ క్విట్ చేశారా లేకపోతే? లేదు. See, alcohol, if it is taken in moderation, is necessary evil. It relieves you. I don't take much. It is more of a పూజలాగా సాయంకాలం అనుకోండి. అంతే, Just take a small or two. ఓకే. లేకపోతే అంతకంటే తీసుకుంటే you can't work out. You can't wake up. So it's not that నేను ఏదో మత్తెక్కాలి. Nobody does that. It's just about ఈవినింగ్ వన్స్ ఇన్ అ వైల్ అలా టింగం అనిపిస్తాం. ఎప్పుడో ఫ్రెండ్స్ కలిసినప్పుడు, లేకపోతే ఐఎమ్ వెరీ టయర్డ్, క్యారవన్లో స్నానం చేస్తే కార్లో జస్ట్ హ్యావ్ స్మాల్ అండ్ కమ్, నా ఆమ్లెట్ తినేసి పడుకుంటే మొదలు 4:30 మై వేక్. సో ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ కూడా చాలామందిని నేను అవాయిడ్ చేయమని చెప్తానండి. నీ మీద నీకు కంట్రోల్ ఉంటే యూ హ్యావ్ ఇట్. దానికి నీ మీద కంట్రోల్ వస్తే నువ్వు అయిపోయావు. అమ్మో, అది మామూలు కదా. సి దే టేక్ ఇట్ యాజ్ అన్ ఎమోషనల్ సపోర్ట్. డేంజర్ అండి. ఇట్ షుడ్ బి జస్ట్ ఎ సెలబ్రేషన్ అంతే. ఇట్స్ నథింగ్ రాంగ్. ఇప్పుడు అంతా ఎవ్రీబడి, లేడీస్, జెంట్స్, ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ ఇట్. సో సోషల్ ఇది అయిపోయింది అది. సో ఇట్స్ నాట్ అ బిగ్, ఐ డోంట్ థింక్ సో టూ మచ్ టు డిస్కస్ అబౌట్ దట్. ఫ్రెండ్స్ ఉంటారా? ఫ్రెండ్స్ బయట? నేను అవన్నీ ఫ్రాంక్గా మాట్లాడతాను, నేను అబద్ధాలు చెప్పడం రాదు. అంతే. ఐ స్టార్టెడ్ పార్టింగ్ వెరీ ఎర్లీ. ఎందుకంటే 17th year నేను 4 సంబాలలో డబ్బులు సంపాదించడం మొదలెట్టా, 10,000 తీసుకున్నాను. సో ఫస్ట్ డిస్కో జనరేషన్ మాదే, అప్పుడు ఇంకా పబ్బులు రాలేదు. అంతే కదా. ఫస్ట్ డిస్కోలకి వెళ్ళిన వాళ్ళం మేమే. అక్కడి నుంచి పార్టీయింగ్ కంటిన్యూ. బట్ నేనేమంటానంటే యాజ్ యూ ఏజ్, అంటే జీవితం ఐ బిలీవ్ కాదండి, హిందుత్వం ఏం చెప్తుందంటే జీవితం వైభవంలో స్టార్ట్ అయ్యి వైరాగ్యంలో ఎండ్ అవుతుంది. ఎందుకంటే ఫిజికల్గా మనం కోల్పోతూ ఉంటాం, మెంటల్గా స్ట్రాంగ్ అయినప్పుడు ఈ రెండు బ్యాలెన్స్ అవుతాయి. మీకు తిరుపతి వైభవం, పక్కనే కాళహస్తి వైరాగ్యం, ఇదే దాంతో అర్థం. దట్ ఈస్ ది కాన్సెప్ట్. సో మీ వాస్తు పుస్తకంలో బిఎన్ రెడ్డి గారి దాంట్లో ముందు వెనక ఉంటుంది రెండు. సో అలాగా యాజ్ ఇట్ గ్రోస్, మళ్ళీ ఇది ఎంజాయ్ చేయలేదని లైఫ్లో ఉండకూడదండి. చచ్చిపోయేటప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది, ఇది ఒక్కటి నా చేయలేదు, చేస్తే బాగుండేది, లేకపోతే ఇలా వెళితే బాగుండేది. సంపూర్ణంగా ఎవరికి హాని చేయకుండా, నీకు నువ్వు హాని చేయకుండా, నీకు కావాల్సిందన్నీ, నీకు మనసులో కోరికలన్నీ నువ్వు తీర్చుకోవాలి. తీర్చుకున్నప్పుడు యు ఆర్ అ వెరీ హ్యాపీ మ్యాన్, యూ గో యాజ్ అ హ్యాపీ మ్యాన్. లాస్ట్లో ఒక రివ్యూ జరుగుతుందండి, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్. ఆఫ్టర్ యూ డై, ఆత్మ ఇలా పైకి లేస్తుంది. యూ కెన్ సీ ఎవ్రీబడి అయ్యో అంటుంటారు, నేనేం కాలేదు అంటుంటాం. ఇదంతా జరుగుతుంది చాలామంది. ఇదంతా చాలా పెద్ద అకల్ట్ సబ్జెక్ట్, అది నేను చదువుతుంటాను ఎక్కువ. మీకు అసలు ఇంత టైం గివ్ టైం దానికి. సో అలాంటప్పుడు ఒక రివ్యూ జరుగుతుందండి, ఒక 5-3-2 minutesలో మీ మొత్తం లైఫ్ మీద రివ్యూ అవుతుంది. ఆ రివ్యూలో ఎడిటింగ్ బాగుండాలి. సో ఐ బిలీవ్ ఇన్ దట్. సో యూ షుడ్ ఎంజాయ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ లైఫ్, యూ షుడ్ నో ఎవ్రీథింగ్. ఎప్పుడు మనం తెలుసుకుంటాం, దాన్ని ఎక్స్పీరియన్స్ అయినప్పుడే తెలుసుకుంటాం. సో ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్గా కన్సిడర్ చేయాలి. ఎంజాయ్ ద లైఫ్ టు ద బ్రిమ్, టు ది లాస్ట్. హెల్ప్ పీపుల్, హెల్ప్ యువర్ సెల్ఫ్, బీ హ్యాపీ. రెండోది ఏంటంటే, నాకు జనరల్గా ఇంతకుముందు చాలా కోపం వచ్చేది, చాలా కోపంతో కొట్టేసేవాడిని కూడా. అంటే అదొక ఏజ్ అంతే. ఇప్పుడు ఎవరైనా నా మీద ఏమైనా మాట్లాడినా ఫస్ట్ ఆలోచిస్తా, ఇతను ఎందుకు నా మీద కోపం అలుగుతున్నాడు, మనకు సొల్యూషన్ ఉంటుంది కదా. ఆ సొల్యూషన్ నాకు ఇచ్చేస్తే అయిపోయింది కదా. నా బుక్లో కూడా అదే రాసుకోవడం, ప్రతి పుస్తకంకి ఒక ఆఖరి పేజీ ఉన్నట్టు ప్రతి మనిషి జీవితంలో ఒక ఆఖరి పేజీ ఉంటుంది. ఆఖరి పేజీలో నీకు ఏం వద్దని రాసుకుంటే మిగతా పేజీలు నింపడం ఈజీ అని రాసుకుంటాను. సో నేను ఏదో ఎక్స్పెక్ట్ చేయను, ఎవరి దగ్గర ఏదో ఆశించి నేను వెళ్ళను. నా దగ్గర ఆశించడానికి వస్తే నా వల్ల వీళ్ళకి చేస్తాను. అవతల మనిషి కోపానికి సొల్యూషన్ చూస్తారు. కొన్ని టెర్మినల్ కేసెస్ ఉంటాయి, మనం ఎంత ట్రై చేసినా వాళ్ళకి అర్థం కాదు. అలాంటప్పుడు ఆపరేషన్ చేసేయాలి. ఐ గో ఇన్ దట్ ఆపరేషన్ అంతే. దిస్ ఇస్ మై స్టైల్ ఆఫ్. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తానంటే, ఆ కోపం తగ్గిపోయింది. ఇప్పుడు టోటల్గా ఆ కోపం అంతా నా క్రియేటివిటీ మీద చూపిస్తున్నాను. వాట్ ఎవర్ ఐఎమ్ డెలివరింగ్ యాజ్ అన్ యాక్టర్, కసి అంతా. సో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ఫేజ్ ఇన్ లైఫ్. సో అండ్ సోషలైజేషన్ పొగ మెల్లిగా, స్లోగా, వన్ బై వన్ ఐ డిసిప్లిన్ మై లైఫ్. సో ఈ టైంలో నాకు హెల్త్ ఉంది, వెల్త్ ఉంది, కెరియర్ ఉంది. సో దెర్ ఇస్ ఎ ఫ్యామిలీ. సో ఐ హ్యావ్ లాట్ మోర్ టు లుక్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ ఒక 10 years లైఫ్.
వాడు అవన్నీ కూడా వాళ్ళ ఇన్స్పిరేషన్లో నేను తీసుకునేది చాలా మటుకు కూడా. నాకు తెలిసి మేబీ ఐ షాడో దెమ్, అంటే ఒక మైండ్లో వాళ్ళు ఉంటారు అనుకుంటా. ఇంకోటి సార్ మనకి ఇప్పుడు ఓన్లీ సినిమాల పైన పొలిటికల్గా మళ్ళీ ఏమైనా ఆలోచన ఉందా? అండ్ గతంలో ఒకసారి హిందూపూర్ నుంచి చేశారు కదా, ఏంటి పరిస్థితి? మళ్ళీ ఏమైనా ఆలోచన ఉందా? లేదు, అంటే నేను జనరల్గా పొలిటికల్ కూడా ఓ సీటు కోసం పోలేదు నేను. ఫస్ట్ ఎప్పుడైతే బాబ్రీ మసీద్ డెమాలిషన్ అయిందో నాకు ఎక్కువ హిందుత్వ కనెక్టెడ్ స్కూల్స్లో చదువుకున్నా. పద్మశేషాద్రి బాలభవన్, అక్కడ వేదాలు ఉండేది చిన్నప్పుడే. మళ్ళీ హిందూ హై స్కూల్లో చదివేశాను, 100-120 సంవత్సరాల స్కూల్ అది, రామకృష్ణ మిషన్. సో ఆ హిందూ మనోభావాలు అనేది నాకు ఓకే. బట్ వెరీ సెక్యులర్. బట్ ఎవరన్నా పిలిస్తే చర్చికి వెళ్తాను, ఎవరన్నా పిలిస్తే మాస్కి, కానీ నేను హిందూని, ఇది నా దేశం అనేది నాకు ఉండేది. అది ఎప్పుడైతే కొన్ని ప్రభుత్వాలు కూలిపోయినాయో, పక్కన ఈ బాబ్రీ మసీద్ అన్నప్పుడు ఐ థాట్ ఈ మూమెంట్లో నేను వెళ్ళాలి, వాజ్పేయి గారు సపోర్ట్ ఇవ్వాలని వెళ్ళాను తప్ప సీట్ల కోసం కాదు. ఓవరాల్గా ఐ ఫేస్ లాట్ ఆఫ్ థ్రెట్స్, ఇష్యూస్ దాటుకుంటూ వెళ్ళి హిందూపూర్ దాకా వెళ్ళి అక్కడ ఒక కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసి వర్క్ చేశాను. బట్ నా అబ్జర్వ్ చేసింది ఏంటంటే పాలిటిక్స్లో సినిమా వాళ్ళంటే కొంత ఈర్ష్య ఉంటుంది చాలా మటుకు. ఒక పాయింట్ దాటి రానివ్వరు. బట్ అవన్నీ దాటి వచ్చాను. నేను యూత్ వింగ్ ప్రెసిడెంట్ చేశాను, జనరల్ సెక్రటరీ చేశాను. బీజేపీ నన్ను బాగా ఎంకరేజ్ చేసింది, నో డౌట్. బట్ ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యూన్సీ పాలిటిక్స్ వస్తుందో అక్కడ ఒక చిన్న పీతల బుట్టలో హడావుడు స్టార్ట్ అవుతుంది. నా మెంటాలిటీ అది పడలేదు. నేను చెప్పాను డైరెక్ట్గా, పెద్దవాళ్ళకి పేర్లు చెప్పను, మీకు ఒకటే రోడ్డు రాస్తా రాజకీయం, నాకు 2 రాష్ట్రాలు ఉన్నాయి, సినిమా ఇటు వెళ్ళిపోతాను వచ్చాను. సోషల్ వర్క్ చేశాను అక్కడ, కళాకారుల ఐక్యవేదిక స్థాపించాను, ఎన్నో వేల మందికి నేను సపోర్ట్ ఇచ్చాను, కళాకారులకి, పేద కళాకారులకి. అక్కడి నుంచి మాకు వచ్చాను, ఇక్కడ సేవ చేశాను. ఇక్కడ కూడా అదే ఫేస్ చేశాక పొలిటికల్ అయిపోయింది అది. అవును, ఇవన్నీ చూసి ఇంకా అందుకనే ఏంటంటే నవ్ ఐఎమ్ డిప్లొమాట్, ఐఎమ్ అఫీషియలీ డిప్లొమాట్ నౌ. డిప్లొమాట్ స్టేటస్ ఇచ్చింది నాకు యునైటెడ్ నేషన్స్. ఐ లవ్ ఎ సీట్ ఇన్ ద ఫ్యూచర్ ఈవెన్. సో ఇది బాగుంది, 10 మంది కలుపుకుంటున్నాం, వర్క్ చేసుకుంటున్నాం. సోషల్ సర్వీస్ యునైటెడ్ నేషన్ ద్వారా చేస్తున్నాం. మా ట్రస్ట్ ఉంది, దాని ద్వారా కొంతమందికి నేను పెద్ద పబ్లిసిటీ పెట్టుకోను, అది సైలెంట్గా చేస్తాను. దిస్ ఇస్ వెరీ కంటెంట్ లైఫ్, ఐఎమ్ లీడింగ్ అ వెరీ కంటెంట్ అండ్ అ పీస్ఫుల్ లైఫ్. బట్ ఏదైనా కంటెంట్ లైఫ్ వేరే, సెడెంటరీ లైఫ్ ఉండకూడదండి. యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ అ వార్ అట్ ఎనీ టైమ్. అది ఇప్పుడు నా మైండ్లో ఉంటుంది. గ్రేట్ అండి. మీరు ఏ డెసిషన్ అయినా స్పీడ్గా తీసుకుంటారు, ఏ డెసిషన్ అయినా దేనికైనా దడవకుండా ముందుకెళ్ళిపోతారు. నాకు తెలిసి చాలా విషయాల్లో. నేను కోర్స్ నేను 15-20 సంవత్సరాల నుంచి దగ్గరగా చూస్తున్నా, మానిటర్ చేస్తున్నా. అంటే మా తరఫు నుంచి అమ్మగారు కొంతమందికి ఎవ్రీ ఇయర్ బర్త్డే సందర్భంగా చేసేవాళ్ళు. అవును, అవి కంటిన్యూ అవుతున్నాయా? కంటిన్యూ చేస్తున్నారా? లేదు, అంటే నేను ఉన్నంత వరకు అమ్మ 10,000 ఇస్తున్నప్పుడు నేను 20,000 చేశాను. 20,000 ఇచ్చేవాడు నెలకి. అవును, అక్కడ ఏంటంటే అది దట్ వాజ్ నాట్ బీయింగ్ యూటిలైజ్డ్ ప్రాపర్లీ నాకు అనిపించింది. ఓకే, మీనింగ్ నాకు సాటిస్ఫై కలగలేదు. సో నేనేం చేస్తున్నానంటే కళాకారులకి మా ట్రస్ట్ ఉంది. అవును, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్లో చాలామందికి ఫుడ్ కూడా లేని పరిస్థితి లేదు. అవును, నేనేం ఆలోచించానంటే ఇవన్నీ కాదు, ఈ 20,000 ఇలా కాదు, ఒక మెసేజ్ పంపించా 900 మెంబర్స్కి. మీకు ఎవరికి కావాలన్నా ఇవాళ రేపుకి మీకు బ్యాంకులో 10,000 రూపాయలు పడుతుందని పెట్టా. అవును, 150 అప్లికేషన్స్ వచ్చాయి, 15 లక్షలు. చిరంజీవి గారు అప్పుడు ఆయన కూడా ఎంతో కొంత సేవ చేశారు, దానికి 16 లక్షల రూపాయలు ఇచ్చేసాను. కానీ ఇవాళ ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చిందంటేనండి, అవును, ఎంతమంది నరేష్ గారు ఆ రోజు ఆపరేషన్ డబ్బులు లేదండి, ఈ 10,000 పడితే నాకు ఆపరేషన్ అయిందండి నేను కొంతమంది, నేను సరుకులు తెచ్చుకున్నామండి నేను కొంతమంది, హాస్పిటల్ ఖర్చులకు అయిందండి కొంతమంది. సో నాకేమనిపించింది అంటే సముద్రంలో ఇలా వేయడం కంటే కూడా చేప నోట్లో నేరుగేస్తే అది కరెక్ట్ అనిపించింది. సో నేనేం చేస్తున్నానంటే మాకి ఆ 10 లక్షలు ఒకేసారి నేను చేశాను, 15 లక్షలు వాట్ ఎవర్ ఒకేసారి ఆ టైంలో చేశాను. ఎప్పుడు మా మెంబర్స్ వచ్చినా ఇక్కడ నా డోర్స్ ఓపెన్ ఉంటాయండి. ఎవరికి ఏం సార్ ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్ అబౌట్ ఇట్, బికాస్ సైలెంట్గా చేస్తాను నేను. ఐ డోంట్ అది పబ్లిసిటీ ఇదని ఆయన చేసాడు ఎంత గొప్ప ఐ డోంట్ వాంట్ ఇట్. సో వాళ్ళకి సే ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ ఖర్చులు ఏమన్నా ఉన్నా, పిల్లల ఎడ్యుకేషన్ కావాలని నేను చేస్తున్నాను. ఇదంతా నా మనసుతో నేను సంతోషంగా అమ్మ పేరుతో చేస్తున్నాను నేను.
రానున్న రోజుల్లో వాళ్ళిద్దరు పేరుతో కూడా ఆ ట్రస్ట్ ఫామ్ అయింది ఆల్రెడీ. ఓకే. వాళ్ళిద్దరి పేరు మీద వాళ్ళ బర్త్డేస్కి చేస్తామండి. ఓకే. ఓకే, గ్రేట్ అండి. మొన్న మీరు చూసుకుంటే పొలిటికల్గా పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ట్వీట్లు చేశారు. అవునండి. ఆ ట్వీట్లకి దానికి ముందు ఒక ట్వీట్ చేశారు, కృష్ణ గారి గురించి కాస్త ఆలోచించి మాట్లాడితే బాగుంటుందేమో అని చెప్పి మీనింగ్ వచ్చేలాగా ట్వీట్ చేశారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు టార్చ్ బెర్రర్ ఆఫ్ ఆంధ్ర పొలిటిక్స్, ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడారు. అది ఎట్లా ఇది మీరు పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎలా అర్థం చేసుకున్నారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్ ఏంటి పరిస్థితి? నాకు బేసిక్గా అండి చాలా ఫ్రాంక్గా ఉండే పీపుల్ అంటే ఇష్టం అండి. ఓకే. బోల్డ్, డైనమిక్, ఫ్రాంక్ పీపుల్, మనసుతో మాట్లాడారు. మైండ్తో మాట్లాడే కొంతమంది ఉంటారు, బయటకు కనిపించవు, లోపల ఒకటి వేరే ఉంటుంది బయట. అది ఎక్కడ అబ్జర్వేషన్లో పెడతాను. అది పవన్ కళ్యాణ్ గారు నాకు ఫస్ట్ మేమంతా నైబర్స్. ఓకే. ఎదురుగా చిరంజీవి గారు ఎదురుగా ఉండేది కదా మెడ్రాస్లో. అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్, అందరు పరిచయం ఉన్నాను. ఓకే. మొన్న కూడా ఫంక్షన్లో ఇటోళ్ళు నరేష్ గారు అప్పటి నుంచి పరిచయం, నాకు చాలా అభిమానం అంటాను. సో పరస్పరం అది ఉంది నాకు. రెండోది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో నుంచి చాలామంది రామారావు తర్వాత రామారావు చూసిన సక్సెస్లు చూడలేదు, ఫెయిల్యూర్ చూడలేదు. పవన్ కళ్యాణ్ నాకు తెలిసి ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్ అండి. ఆయన ఏదో ఇవాళ పదవి కోసం వెళ్ళలేదని నేను అనుకుంటాను. ఇది ఏమి లేనప్పుడు కూడా ఆయన అప్పట్లో ఐ థింక్ పీపుల్స్ ఆర్మీ ఏదో పెట్టి అవును ఈ గేవ్ 1 crore ఎన్ని క్రోర్స్ ఇచ్చాడు. అవును. సో ఇవన్నీ దేనికోసం చేశాడండి ఆయన అంటే ఆయనలో ఉన్నటువంటి కసి ఏదో చెయ్యాలి, పీపుల్కి చెయ్యాలి, ఆ దీంతో వచ్చాడండి. సో ఇప్పుడే కాదు, నేను 5 years నుంచి ఐఎమ్ ట్వీటింగ్ ఫర్ హిమ్. ఏమండి ఇవాళ ఎలక్షన్స్లో ఇట్లా రామారావు తర్వాత అంత దమ్ముండి నిలబడినటువంటి వ్యక్తి అన్ని ఫెయిల్యూర్స్ని చూసి వెళ్ళిపోకుండా వెనక్కి పారిపోకుండా నిలబడి ముందుకెళ్ళి వారాహిని తీసుకుని జనాల్లోకి వెళ్ళి మామూలు పోరాటం కాదండి. కాబట్టి ఒక్కసారి ఒక మనిషిని అభిమానించిన తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గర నేను ఏమైనా ఆశిస్తే నేను భయపడాలి. నేను ఆశించలేదు ఏమి. ఆయన బాగుండాలి, ఆయన బాగుంటే ఇండస్ట్రీకి కొన్ని అవమానాలు జరిగినాయి గతంలో, అది అందరి మనసును తొలిచివేసింది, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ మనసు కూడా, నా మనసు కూడా. ఇంతంత హేమహేమల్ని ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని మనసులో ఏడ్చాను నేను. ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి అంత దీక్షతో వెళ్ళిన వ్యక్తి సక్సెస్ అవుతున్నాడు ఇవాళ పాలిటిక్స్లో ఫైనల్గా. ఆ టైంలో ఇప్పుడు నా వల్ల ఆయన గెలుస్తాడని అవసరం లేదు, బట్ మారల్గా ఇందాక చెప్పాను 10 మంది నాతో ఉన్నారు, ఇండస్ట్రీ మొత్తం ఉండాలండి. తప్పేంటి? ఆయన ఒక్కడేగా ఉన్నాడు మనకి ఇప్పుడు, తప్పేంటి? కమిట్మెంట్తో ఉన్నాడు ఆయన ఒక్కడే, మ్యాక్సిమం కమిట్మెంట్తో. అలా ఆ ట్వీట్ ఏంటంటే బేసిక్గా అంటే ఆయన కూడా ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఆయన కృష్ణ గారిని ఒక మాట అనాలని అనలేదు, మొత్తం వింటే అర్థమవుతుంది, అది అర్థమవుతుంది. కానీ ఇట్ ఈస్ డైరెక్టింగ్ టువర్డ్స్ దట్, అది ఒక వైరల్ అయింది. సో ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ గారికి మంచి చేయాలని ట్వీట్ ఇచ్చాను నేను, దయచేసైనా పెట్టాను, దయచేసి ఆయన పేరు ఒకటి తీయకండి, అంటే ఆయన పేరు ఒకటి తీయకండి అని పెట్టాను అంతే. దాని గురించి కొంతమంది తర్వాత నేను నెక్స్ట్, ఎందుకంటే నా మనసు చెప్పాలి కదా, బికాజ్ నా మనసు బాధేసింది, నేను ఒక మాట తప్పనన్నా కాదని కూడా క్వశ్చన్ చేసుకున్నాను. కరెక్ట్ కృష్ణ గారి గురించి మాట్లాడొద్దాను, బట్ ఐఎమ్ సపోర్టింగ్ అని ఇచ్చాను. మొన్న కూడా ఎవరు రాశారు ఇది పర్ఫెక్ట్, ఆయన నరేష్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, అట్ ద సేమ్ టైం ఆయన ఎక్కడ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేశాడు, మళ్ళీ ఎక్కడ సపోర్ట్ ఇవ్వాలో అది ఉంది అని. వాట్ ఎవర్ ఎనీ టైం సినీ పరిస్థితి, రాజకీయంలో సినిమా వాళ్ళు ఉండాలండి, ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ గ్లామర్, బట్ సినిమా వాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ ఆయనకు ఉన్నటువంటి ఆ ఫోర్స్ అనేది, ఆయనకి ఉన్నటువంటి యూత్, ఆయనలో ఉన్నటువంటి ఫోర్సు సినిమా ఇండస్ట్రీ కాదు ఆంధ్రాకి కూడా ఒక మనిషి నిలబడాలండి. ఈ స్టాండింగ్ చూడండి, సక్సెస్ లేవు, ఫెయిల్యూర్స్ కూడా చూశారు, బట్ కమ్బ్యాక్ వచ్చిన సందర్భాలలో అలానే మీకు కొంత మానసికంగా సంఘర్షణ మీ లైఫ్లో కూడా జరిగింది. ఆ సిచ్యువేషన్లో వాళ్ళిద్దరికి మీకు ఇచ్చినటువంటి సపోర్ట్ ఏంటో ఏమంటారు? వాళ్ళిద్దరే సపోర్ట్ ఇచ్చారండి. అవునా? గ్రేట్. అంటే వాళ్ళిద్దరే కాదు, వాళ్ళిద్దరితో పాటు ఫ్యామిలీ కూడా సపోర్ట్ ఇస్తుంది. ఐ విల్ టెల్ ఇట్ వన్ డే ఎవ్రీథింగ్ కంఫర్టబుల్గా. ఇవన్నీ ఒక పర్సనల్ ఇష్యూ అండి, బట్ నేను తప్పు చేయలేదు అనడానికి క్లియర్ ఇదేంటంటే కృష్ణ గారు నాతో నిలబడ్డారు. మదర్ అప్పటికి వెళ్ళిపోయింది, కృష్ణ గారు స్టుడ్ బై మీ, కృష్ణ గారు స్టుడ్ బై మీ, నేనున్నాను నీతో, ఐఎమ్ దేర్, బాగుండు,
భయపడద్దు, వచ్చేసే మనం చూసుకుందాం అని లాస్ట్ వరకు నిలబడి ఆయనతో పాటు ఆ ఫ్యామిలీ అంతా కూడా దే సపోర్టెడ్ మీ అండి. ఆ బలం ఉంది చూసారా, అదే ఆ బలగం అంటారే, అవును బాబా, ఆ బలగం నేను చూశానండి. గ్రేట్ అండి. కృష్ణ గారు ఉండగా చూశాను, కృష్ణ గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా అదే బలగం, అదే యూనిటీ మా అందరిలో. ఇప్పటికీ నాకు గెట్ ఎమోషనల్ టాక్. అది ఎందుకంటే ఒకరినొకరు ఏం ఆశించాల, ఒకరినొకరు అభిమానిస్తాం. వాళ్ళు అలా పెంచారు మమ్మల్ని, ఆ మంచి నేర్పించిపోయారు, అదే ఫాలో అవుతున్నాం. సూపర్ అండి. ఈ కృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి చాలామంది తెలియని విషయాలు కూడా చెప్పారు మీరు. ఇద్దరి గురించి మాట్లాడుకున్నాము, అలానే మీ గురించి మాట్లాడుకున్నాం, సమాజానికి ఉపయోగపడే మంచి మాటలు కూడా చెప్పారు. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. మీకు ఇంకా మీ కెరీర్లో ఇంకా బిజీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ వేణు గారు. వెరీ టచింగ్ అండ్ ఎమోషనల్, వెరీ కాంప్రహెన్సివ్ ఇంటర్వ్యూ. రియలీ ఎంజాయ్డ్ తెలుగు వన్తో మాట్లాడడం అనేది. మీతో కూర్చుంటే నాకు తెలిసి వాళ్ళ ఎట్లా లెజెండ్స్ అనుకుంటామో మీ కెరీర్ కూడా దాదాపు 50 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి మీరు కూడా ఒక సినిమా బుక్ అనుకోవాలి. బట్ మాట్లాడుకుంటే ఇంకా ఇంటర్వ్యూ ఎంతసేపు అయినా వెళ్ళిపోతుంటుంది. బట్ మీకు టైం ఎంత తెలియదు కాబట్టి నేను కంప్లీట్ చేస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. మళ్ళొకసారి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మళ్ళొకసారి కూర్చుంటాను. వెరీ నైస్. థ్యాంక్ యూ తెలుగు వన్. థ్యాంక్ యూ ప్రేక్షకులు.